సో ముఖ్యంగా ఈ రోజు అయితే నేను శిల్పా చందు గారిని అయితే పిలవడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా. సో శివ స్టూడియో నుండి అయితే నేనైతే ఒక చిన్న గిఫ్ట్. అమ్మ లేదు, సో ఇటు చందు లేడు. ఇద్దరిట్లల్లా నువ్వు ఎక్కువ ఎవరిని బాగా ఈ టైంలో నేను మిస్ అవుతున్నా అంటే ఎవరి గురించి చెప్తావు? 2019 నుంచి లేదు మా అమ్మ, కానీ ఈ రోజుకి నేను మా అమ్మని చాలా మిస్ అయ్యాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా అమ్మ మాట నేను వినలేదు. ఎక్కువగా ఈ 9 monthsలో సాడ్ మూమెంట్ శిల్పకి ఏముంది, హ్యాపీ మూమెంట్ ఏముంది? సాడ్ మూమెంట్ అంటే ప్రతిరోజు సాడ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అమ్మ నాకు ఇది తెచ్చి పెట్టలేదు అన్న పొజిషన్లో అయితే నా పిల్లల్ని పెట్టలేదు. ఈ డే వరకు ఒక్క రోజైనా కూడా వాళ్ళు గుర్తు చేసి వస్తాడా లేదా డాడీ అని ఏదైనా సందర్భాలు అడిగినవి ఉన్నాయంటే మీ ఏదైనా మూమెంట్? పిల్లలకి ఇద్దరికి తెలిసిపోయింది అంటే నాన్న లేరు అన్నది. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న. స్కూల్లో జనరల్గా మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే జరుగుతూ ఉంటాయి. ఏదైనా సందర్భంలో వచ్చి చెప్పడము ఈ టైంలో డాడీని మిస్ అయినామని చెప్పేసి హనీ అనడం అట్లా ఏమైనా జరుగుతూ ఉంటుందా? బాధపడింది, చాలా బాధపడింది. ఎంత కష్టం ఉన్నా కూడా నేను నవ్వుతోనే వీడియోస్ పెట్టేసి అందరికైతే కనిపిస్తున్నావు శిల్ప రియల్గా. ఏదైనా సంబంధాలు తీసుకురావడం, మాట్లాడడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇవన్నీ జనాలకు చాలా డౌట్స్ ఉన్నాయి నీ మీద. ఒక రీఫ్రెష్మెంట్ కోసం అని ఒక రీల్ చేసినంత మాత్రాన థాట్స్ అంటూ చేంజ్ అవ్వవు. లైఫే వద్దు అన్న సిచ్యువేషన్లో నేనున్నా. ఎవరైనా నీతో అనడం జరిగిందా, లేకపోతే ఎవరైనా అంటే నీతో ఎవరైనా చెప్పడం జరిగిందా? నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. నేను సారీస్ కోసం లైవ్ చేశాను. అసలు ఈ జనరేషన్లో మ్యారేజ్కి అర్థం ఉందా శిల్ప? మ్యారేజ్ అంటే కమర్షియల్ అయిపోయింది. ఖచ్చితంగా ఒక అబ్బాయి సపోర్ట్ ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలా శిల్ప? ఇప్పుడు నేను ఈరోజు బతుకుతున్నా ఒక అబ్బాయి సపోర్ట్ లేదు. చందును ఫ్రెండ్సే ఆల్మోస్ట్ ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తారు, అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రయారిటీ, ఫ్రెండ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఎప్పుడు ఇవ్వలేదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. సో ప్రస్తుతం నా ముందైతే అంటే నేను పర్టికులర్గా ఈరోజు ఆ గెస్ట్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మహిళా దినోత్సవం సందర్భంగా సో మహిళలకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి చంద్రకాంత్, మీకు అందరికి తెలిసినటువంటి వ్యక్తి. అంటే పవిత్ర జయరామ్ అంటేనే దాదాపుగా జనాలు గుర్తుపట్టినటువంటి న్యూస్ కాబట్టి. కానీ వాళ్ళిద్దరంటే ఇప్పుడు వాళ్ళు మన మధ్యలో లేరు. బట్ చందు శిల్ప అప్పుడు ఆ టైంలో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా తనకు మీరు చాలా సపోర్ట్ చేశారు. సో ఆ వ్యూవర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బట్ ఈరోజు నేను ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, ఒక మహిళగా అందరికీ చాలా నిదర్శనంగా నిలబడింది. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే తనకంటూ అందరి మధ్యలో ఒక ప్రత్యేకత సాధించుకుంది. ఒక లేడీ అయ్యి ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని బయటపడకుండా సో తనలోనే పెట్టుకొని ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే కొంతమంది లేడీస్కి అయితే నిదర్శనంగా అయింది. అదే చాలామంది మాట్లాడారు, శిల్ప కోసం కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మాట్లాడారు. సో రియల్లీ అంటే ఈ టైంలో నేను శిల్ప గురించి ఎంత చెప్పినా తక్కువనేనండి. ఎందుకంటే ఇద్దరిని పిల్లలం ఈ జనరేషన్లో పోషించడం అనేది అసలు నేరు జరగని పని. బట్ ఆ జర్నీ ఎలా ఉంది, అసలు తను ఎలా ఉంది, తను చేసేటువంటి బిజినెస్ ఎలా ఉంది, కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తుంది, ఒకసారి అడిగి తెలుసుకుందామని అయితే. సో ప్రత్యేకంగా స్పెషల్గా మహిళా దినోత్సవం కోసం అయితే ఈరోజు నేను శిల్పా చందు గారిని పిలవడం జరిగింది. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. శిల్ప నమస్తే. నమస్తే. సో ప్రత్యేకంగా నీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో రియల్లీ నిజంగా ఎందుకంటే 9 months కదా మనం అంటే కంటిన్యూ రోజు మనం మాట్లాడుకున్న 1 weekకి మాట్లాడుకున్నా కూడా 9 months. సో ఈ జర్నీ సో 9 monthsలో ఎలా ఉంది జర్నీ శిల్ప? 9 monthsలో ఎలా ఉంది అంటే, ఇనీషియల్ డే నుంచి ఫేస్ చేసేది చాలా డిఫరెంట్. డే 1 నుంచి పోల్చుకుంటే ఇప్పటికీ కొంచెం బెటర్. కాకపోతే నేను పాస్ట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కంటే కొంచెం ఒక 10%, మరీ ఎక్కువ కాదు, ఒక 10% రిలీఫ్ ఉంది. నేను నా పిల్లల మీద ఫోకస్ చేసుకోవడానికి, అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి 9 months 9 monthsలో ఎలా ఉంది అంటే, ఇనీషియల్ డే నుంచి ఫేస్ చేసేది చాలా డిఫరెంట్. డే 1 నుంచి పోల్చుకుంటే ఇప్పటికీ కొంచెం బెటర్. నేను నా పిల్లల మీద ఫోకస్ చేసుకోవడానికి, అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి 9 months 9 monthsలో ఎలా ఉంది అంటే,
రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్ పేరెంట్గా సింగిల్ పేరెంట్గా తీసుకోవాలి అని అంటే చాలా కష్టము ఈ రోజుల్లో. స్ట్రగుల్ చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్న లైఫ్ని అయితే హోప్ఫుల్లీ ఇదే కంటిన్యూ అవ్వాలి. అంటే ఆ టైంలో అంటే నాకు తెలిసిన వరకు అంటే చందు ఆ టైంలో అందరికీ అంటే మేము ఎప్పుడు ఫ్రెండ్స్గా అయితే ఎప్పుడు బయట ఫోకస్ చేసుకున్నంత తిరిగే టైం లేదు అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. తన బిజీలో తను, నా బిజీలో నేనున్నా కూడా. బట్ ఒకానొక సందర్భంలో అయితే మాట్లాడుకునేది. సీరియస్లీ నాకు ఆ న్యూస్ తెలియగానే నేను వెళ్ళి మాట్లాడడం, మళ్ళీ స్పెషల్గా పిలిచి నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని నాతో మాట్లాడడం జరిగింది. సో రియల్లీ అంటే నేను ఎప్పుడైనా చందు అని నాకు గుర్తుకొచ్చిన 100% నేను ఆ టాపిక్ గుర్తు తెచ్చుకుంటా, బాధపడుతూ ఉంటా. ఎందుకంటే అప్పుడు 2016 ఇక్కడ, 2025 ఇక్కడ ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది వేరు ఉంటుంది. సో అప్పుడు ఒక చిన్న ఛాయ్ తాగినా కూడా మూమెంట్ అనేది వేరు అప్పుడున్న. ఇప్పుడు ఒక పెద్ద కాఫీ షాప్లో వెళ్ళినా కూడా ఏదో అఫీషియల్ కోసం వెళ్ళడం, వీళ్ళు ఏదో మీటింగ్లోకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అప్పుడున్న జెన్యున్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు లేదు నాకు తెలిసిన వరకు. సో ఆ టైంలో నాతో చెప్పడం, కొన్ని షేర్ చేసుకోవడము. సో అప్పుడు నాకు ఒక్కటి మాత్రం మీ ఫ్యామిలీ మీద ఇప్పటికే కోపం ఉంది. బట్ నేను ఎందుకు అంటున్నా అంటే పర్టికులర్గా చెప్పిండు చందు. సో నాకు అంటే ఆమె మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ అట్లా మాట్లాడడం జరిగిందో అని నేను అనడానికి లేదు. ఆ టైంలో ఆమె ఫోటో చూసుకొని ఆ ముద్దు పెట్టుకోవడం, నన్ను పిలుస్తుంది, రమ్మంటుంది, సో నేను వెళ్ళిపోవాలంటున్నా అని చెప్పేసి కూడా చెప్పాను. ఇంటర్వ్యూ ముందుకు అదే చెప్పిండు, ఇంటర్వ్యూ కాకముందు కూడా 20 minutes అదే చెప్పిండు. నాకు అసలు అర్థం కాలే అంటే అసలు ఈయన బిహేవియర్ ఎందుకు ఇట్లా అయింది, వీళ్ళది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా నాకైతే చెప్పలేదు తను. ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలిసింది మీరు పైన ఉన్నారని చెప్పేసి. మీరు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నేను పైనే ఉన్నాను. యాక్చువల్గా నాకు తెలియదు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న సంగతి. లేదు, ఒకవేళ నాకు తెలుసుంటే నేను ఆన్ స్పాట్ వచ్చేదాన్ని ఆ టైంకి. బట్ నాకు తెలియకుండా ఫ్రెండ్స్ కవర్ చేశారనమాట. సో దానివల్ల నాకు ఛాన్స్ రాలేదు. చందును ఫ్రెండ్సే ఆల్మోస్ట్ ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తారు, అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ తన లైఫ్ అంటే చెప్పాలంటే ఫ్రెండ్సే. ఫ్యామిలీ ప్రయారిటీ అన్నది చాలా సెకండ్ అని చెప్పచ్చు, థర్డ్ అని కూడా చెప్పచ్చు. సెకండ్ లెవెల్ వాళ్ళు థర్డ్ లెవెల్ అని చెప్పచ్చు. డే 1 నుంచి ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రయారిటీ, ఫ్రెండ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే మా మ్యారేజ్ కాకముందు ఉన్న ప్రయారిటీస్ లెవెల్స్ వేరు, ఆ ఇంట్రెస్ట్ వేరు. తర్వాత బాబు పుట్టాక ఆ ప్రయారిటీస్ అండ్ ఇంట్రెస్ట్ లెవెల్స్ చాలా డిఫర్ అయ్యాయి. మేబీ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే వేరే బయట సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండొచ్చు. అంతే. 2016లో కదా 2000 మ్యారేజ్ 2015 తర్వాత పాప తొందరగానే పుట్టింది కదా 2016 అక్టోబర్ 14th. బర్త్డే మొన్న జరిగింది, మీ బర్త్డే మొన్న రీసెంట్గా మా పెద్దమ్మ. అంటే చందు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకున్నాం? ఎందుకంటే ఇది దాదాపుగా చాలామంది కొన్ని కామెంట్స్ వచ్చారు. సో అంటే అప్పుడు ఉన్నప్పుడు తను హ్యాపీగా లేదు, సో ఇప్పుడు పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మన ఇంట్లో 100 జరుగుతాయి శిల్ప, కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడానికి ఉంటుంది ఎదుటి వ్యక్తులకి. బట్ నువ్వు ఆ టైంలో జనాలకి ఫోకస్ అయినటువంటి వ్యక్తి, ఒక ఆర్టిస్ట్గా ఉన్నటువంటి అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంత ఫోకస్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బయట అప్పుడు ఎవరికి తెలియదు. సో ఆమె చనిపోయిన వెంటనే ఈయన ఊరేసుకొని చనిపోవడం అనేది అది ఒక పెద్ద, అసలు ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేము. చందు అని కొట్టగానే చందు శిల్ప, చందు పవిత్ర, జయరామ్ ఇవే న్యూస్ ఇప్పటికి అవే వస్తూ ఉంటాయి. ఇంకా అది ఒక బ్రాండ్ పడిపోయింది మీకు యూట్యూబ్లో. బట్ అట్లా నువ్వు ఫోకస్ అయినవా, లేకపోతే అంత ముందుకి జనాలకి కన్నయ్య, చందు పేరు కన్నయ్య నువ్వు ముద్దుగా పిలుచుకుంటావు కాబట్టి, సో అంటే అప్పటికి ఏమైనా తెలుసా నేను చందు వాళ్ళ వైఫ్ని అని చెప్పేసి కొంతమందికి తెలియడము జనాలు? మ్యాక్సిమం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది టీవీ ఆర్టిస్టులు మా మ్యారేజ్కి వచ్చారు. సో కాబట్టి ఇండస్ట్రీలో తెలుసు. నేను చాలా ఈవెంట్స్కి కూడా వెళ్ళాను, ఈ ప్రొడక్షన్ హౌసెస్కి కూడా వెళ్ళాను అనమాట. అంతకంటే ముందు చెక్స్ కలెక్ట్ చేసుకోవడానికి, అంతకంటే ముందు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండేది కాదు. సో చెక్స్ కలెక్ట్ చేసుకోవడానికి, పేమెంట్స్ కోసం వెళ్ళేదాన్ని, అందరితో మాట్లాడేదాన్ని, చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే ఈ త్రినేని సీరియల్ స్టార్ట్ అయిందో, వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఒకటి తీన్మార్ డాన్స్ ఒకటి షూట్ జరిగింది, జాతరది. సో అప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అనేసి తెలిసింది నాకు, ఒక థర్డ్ పర్సన్ త్రూగా తెలిసింది. అండ్ ఆ తర్వాత నుంచి మాత్రం త్రినేని సీరియల్ తర్వాత నుంచి మాత్రము తను అసలు కంప్లీట్గా చేంజ్ అయ్యిండు.
లేదు త్రినేని సీరియల్ కంటే ముందు తను వేరే సీరియల్స్ చేశాడు. అక్కడ షూటింగ్ లొకేషన్ నుంచి స్టార్ట్ అవ్వగానే నాకు కాల్ వచ్చేది. ఇంటికి వచ్చే వరకు కంటిన్యూస్గా కాల్ ఉండేది. 11 o'clock 11 అయినా 11:30 అయినా ఇద్దరం కలిసి తినేవాళ్ళం, చేసేవాళ్ళము. అంత హ్యాపీగా ఉండేది లైఫ్. బట్ ఎప్పుడైతే త్రినేని స్టార్ట్ అయిందో ఇంకా కంప్లీట్ పేజ్ టర్న్ అయిపోయింది. అంటే కొన్ని న్యూస్ కూడా వచ్చింది. ఎట్లా అంటే చందు చాలా హార్డ్ వర్క్, అది మేము 100% ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉండి ఏదొచ్చినా వదలకుండా ప్రతి దాంట్లో ఉండి ఆయనకంటే ఒక మంచి ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి చందు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్లాంటి ఆఫర్స్ రావడం అనేది చాలా తక్కువ, నేరు. కరెక్ట్. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకే ఆ ప్రియారిటీ ఉంది ఇండస్ట్రీలో, నిజం చెప్పాలంటే. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని ఆఫర్స్ తీసుకోవడం, ఆ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఎనీ టైం మార్నింగ్ 6 అయినా 4 అయినా వెళ్ళి రావడము. సో అప్పుడు బండి మీదే వెళ్ళడం, ఇప్పుడు అంటే వెహికల్స్ ఇంటికి పంపించి సో ఆర్టిస్ట్లను తీసుకెళ్ళడం. యాక్చువల్గా తను అంతకంటే ముందు ఐటీ ఆఫీస్ పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఆఫీస్ ఉండేది. సో తనకు కారు ఉండేది, బండి మీద అంటూ ఎప్పుడు వెళ్ళలేదు. కొన్ని సర్టన్ టైమ్స్లో వెళ్ళాడు 2-wheeler మీద, కానీ అంతకంటే ముందు తన ఇన్నోవా కారు ఉండేది, దాంట్లోనే వెళ్ళేవాడు. బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే చెప్పొచ్చు తనే అని చెప్పొచ్చు. దానికైతే అసలు నో డౌట్ చాలా కష్టపడ్డాడు. కానీ ఫైనల్గా ఈ సిచ్యువేషన్, ఈ పొజిషన్ వస్తుందని మేము ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఎప్పుడైనా నీకు అనిపిస్తుందా శిల్ప, అంటే ఈ మూమెంట్లో చందు ఉంటే బాగుండు, ఈ మూమెంట్ని మిస్ అవుతుంది అంటే ప్రతిదీ మిస్ అవుతారు, నేను అడుగుతున్నాను కాదు, డే వైజ్గా నీకు ప్రతిరోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకున్నావు. ఎందుకంటే పిల్లల్లోనే చందు కనిపిస్తాడు. ఎందుకంటే మీ బాబుని చూస్తే మొత్తం మాకైతే చందుని చూసినట్టే అనిపిస్తుంది, ఆ బిహేవియరు, వాడు ఉండే అవన్నీ. ఇంకా పాప అంటే కొంచెం మీ అత్తయ్యలాగా అనిపిస్తుంది, లేకపోతే పాపే చందులాగా ఉందంటావా? చెప్పి ఇంకా నీ ఒపీనియన్ చెప్పు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్, పాపని మీరు సడన్గా చూస్తే వాళ్ళ నాన్నలానే అనిపిస్తుంది. తనైతే తన వే ఆఫ్ కన్వర్జేషన్ కానీ మాట తీరు A to Z పాప వాళ్ళ నాన్నలానే ఉంటుంది. ఏదైనా అవసరం ఉందనుకో ప్లీజింగ్లో ఉంటుంది, అవసరం తీరిన తర్వాత కాలు పట్టుకుంటే లేకపోతే వేలు పట్టుకుంటుంది అంతే. అది చందులో ఉండేది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాపలో కూడా ఉంది. బట్ ఇప్పుడు చేంజ్ అవుతుంది. చేంజ్ చేస్తున్నావు నువ్వు, అవుతుంది అనకు, చేస్తున్నావు అంతే, చేయాలి తప్పదు. ఎందుకంటే అది వర్కౌట్ కాదు కదా, ఒక ఆపోజిట్ పర్సన్ సఫర్ అవ్వడం మంచిది కాదు కదా. తను భరతనాట్యం చేస్తుంది కదా, ఇప్పుడు నేర్పిస్తున్నా, క్లాసెస్కి వెళ్తుందా? తను ముందు భరతనాట్యం నేర్పిస్తుండే. యాక్చువల్గా నేను ముందు క్లాసికల్ డాన్సర్ ఉండే, కూచిపూడి నేర్చుకున్నాను. ఆ ఇంట్రెస్ట్తోనే భరతనాట్యం నేర్పించాను అనమాట. నాకు దగ్గరలో కూచిపూడి లేదు క్లాసెస్ కాబట్టి. ఆ తర్వాత రీసెంట్గా వెస్టర్న్ డాన్స్లో జాయిన్ చేశాను. క్లాసికల్కి అంత టైం దొరకట్లేదు, స్పేస్ దొరకట్లేదు అనేసి. సో రీల్స్లోనే కనిపిస్తున్నారు అందరికీ, అంటే జనాలు ఎంతైతే గుర్తుపెట్టుకున్నారో వాళ్ళకి మీరు కనిపించాలన్నట్టుగా, అంటే మేము ఉన్నాం ఓకే, సో లైఫ్ బెటర్గానే, జర్నీ బాగుంది అన్నట్టుగా. ఎంత కష్టం ఉన్నా కూడా నేను నవ్వుతోనే వీడియోస్ పెట్టేసి అందరికైతే కనిపిస్తున్నావు శిల్ప, రియల్గా అంతే. నాది ముందు నుంచి కాన్సెప్ట్ ఏంటంటే మా అమ్మ నేర్పించింది. మా అమ్మ ఎన్ని కష్టాలు పడినా సరే నవ్వుతూ అందరినీ పలకరించేది, నవ్వుతూ ఏదైనా చేసేది. సో నేను అదే ఫాలో అవుతాను, మా అమ్మ ఫుడ్ స్టెప్స్లోనే ఫాలో అవుతాను. ఎంత ఏది ఉన్నా సరే నవ్వుకుంటూ, అసలు నా లోపల ఉన్న పెయిన్ ఎవరికి తెలియదు. అరే ఈమె చూస్తే ఇంత నవ్వుకుంటూ ఉంటుంది, అసలు ఈమెకి ఏ బాధ లేదేమో అన్న సర్టన్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ నాతో పర్సనల్గా డెప్త్గా వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏంటి అన్నది. అంటే చనిపోయిన తర్వాత కొంతమందికి శిల్ప నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే చనిపోయిన తర్వాత కళలో కనిపిస్తారు, ఏదైనా మాట్లాడము, ఏదైనా మిస్ అయింది చెప్తారు, అంటే ఏదైనా పిల్లల గురించి చెప్పడమైనా, నీ గురించి ఎలా ఉండడం అని చెప్పేసి, ఏదైనా ఈ 9 monthsలో ఎప్పుడైనా చందు కళలకు రావడము, మాట్లాడడం, ఏదైనా సన్నివేశం జరిగిందా నీకు? ఒక్కసారి అయ్యింది. ఒక్కసారి అంటే నార్మల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అల్కిడి మనకు అనిపిస్తుంది, అది కామన్. కాకపోతే ఒక్కసారి వచ్చి అన్నాడు, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు, లైఫ్లో ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు, ఎవరిని ట్రస్ట్ చేయకు అనేసి అని అన్నాడు, అంతే. సో అదైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను ఎవరి సైడ్ ఎవరిని నమ్మను, టు బీ ఫ్రాంక్, టిల్ డేట్ ఫర్దర్గా కూడా ఎవరిని నమ్మను. అంటే మీ అత్తయ్య వాళ్ళు షేర్ చేస్తారా ఏదైనా వచ్చినప్పుడు, ఇట్లా వీడు వచ్చిండు ఇట్లా మాట్లాడమైనా జరిగిందని చెప్పేసి మీడియా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా షేర్ చేశారా? షేర్ చేస్తారు. మా అత్తయ్య స్టిల్ ఈ రోజుకి బాధపడుతుంటుంది. ఇంకేం చేస్తాం, వెళ్ళిన మనిషి అయితే రాడు.
స్ట్రాంగ్ అవ్వాలి, ముందుకు లైఫ్ సాగదీయాలి అంతే. మంచిగా ఉందా సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్? ఎందుకంటే మేము అప్పుడు చూసినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో కొన్ని మాటలు వినడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా వచ్చేది ఏం లేదు కూడా. బెటరేనా అంటే సపోర్ట్గా ఉండి పిల్లలకి సపోర్టు, శిల్పకు మేము సపోర్ట్ ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు ఉన్నారా? లేకపోతే లేదు శిల్ప లైఫ్ శిల్ప చూసుకొని బయటికి వెళ్ళిపోయింది, ఇంకా మాకొద్దు అంటే ఏదో మనవరాలు మనవల పెళ్ళి వరకు మేము ఇస్తాము అన్నట్టుగా ఏమన్నా ఉన్నారా? అట్లా అంటూ ఏం ఉండదు. ఇప్పుడు అంటే అది నేను ప్రిడిక్ట్ చేయలేను అంటే ఈ టాపిక్ మాట్లాడడానికి అంత ఇదేం లేదు. మేబీ వాళ్ళున్న సిచ్యువేషన్కి వాళ్ళు ఉన్న ఏజ్ క్రైటీరియా ఆలోచించుకుంటే నేను సపోర్టివ్గా ఉండడము, వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదనుకుంటా. సో మేబీ నేనే స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి సపోర్టివ్గా ఉండడానికి. సో ఆన్ అండ్ ఆఫ్ నేను సపోర్టివ్గానే ఉంటాను. ఏ ఇన్సిడెంట్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు నాకు కాల్ చేస్తారు, నేను వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను. కాకపోతే కొద్దిగా డిస్టెన్స్లోనే ఉన్నాను, ఆ సరౌండింగ్లోనే ఉన్నాను. కానీ నాకు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను నా పిల్లలని పోషించుకోవాలి, నా లైఫ్ గురించి నేను ఆలోచించుకోవాలి, నా పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కంటిన్యూస్గా వాళ్ళతో ఉండి ట్రావెల్ చేయడానికి కష్టం అదే ఇంట్లో. సో కొద్దిగా పక్కకు వచ్చి ఉంటాను. నాకు డే ఆన్ డే నాకు మా అత్తయ్య కలుస్తూ ఉంటారు, మామయ్య కలుస్తూ ఉంటారు. బెటరే. ఓకే, ఇట్స్ నాట్ దట్ అట్లా అని ఏం లేదు, వాళ్ళు ఏమి నాకు అగేన్స్ట్గా అంటూ ఏం లేదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే శిల్ప, కొంతమంది ఇప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి హస్బెండ్ చనిపోగానే వెళ్ళిపోతారు, అంటే మాకెందుకు అవసరం లేదు ఇంకా వీళ్ళతోని, నేను ఎందుకు వీళ్ళకు కంటిన్యూ జర్నీ చేయాలి, సో మళ్ళీ నా లైఫ్ నేను లీడ్ చేయగలుగుతా కదా. సో కొంతమంది సెకండ్ మ్యారేజ్ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టే వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను కాదు, కానీ నార్మల్గా ఇవి జరుగుతున్నాయి కాబట్టి క్యాజువల్ టాక్ లాగానే మాట్లాడుతున్నా. సో నా లైఫ్ ఉంది, సో నా పిల్లల కోసం కూడా నేను కెరియర్ ఇంకా చూసుకోవచ్చు, నాకు వచ్చే వ్యక్తి బాగా చూసుకుంటాడేమో అన్న థాట్స్ కొంతమందికి వస్తుంటాయి. సో ఈ సందర్భాన్ని బట్టి నీకు ఎప్పుడు అనిపించలేదా అంటే నేను ఇంకా అంటే నీకేం ఏజ్ అయిపోలేదు, సో పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు, పెళ్ళి చేసుకోవాలన్న ఏదైనా ఒక సందర్భంలో అనిపించింది ఏమైనా ఉందా? లేదు నేను ఇలానే ఉంటా ఇంకా నా పిల్లల కోసమే అని అనుకున్నావా? లేదు, యాక్చువల్గా నాకు అస్సలు లేదు. ఇన్ మ్యారేజ్ అన్న ఏమంటారు ఆ టాపిక్ అన్నది నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆల్మోస్ట్ నేను 8 years 9 years ట్రావెల్ చేసిన. అంటారు కదా 7 సముద్రాల నీళ్ళు తాగినట్టు అనేసి, నేను ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సముద్రాల నీళ్ళు తాగేశాను. కాబట్టి మ్యారేజ్ లైఫ్ ఏంటి అన్నది ఇన్ అండ్ అవుట్ నేను చాలా చూసేసినాను. ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నాకు అస్సలు లేదు. నేను ప్రెజెంట్ సింగిల్ పేరెంట్గా ఉండి నా పిల్లల్ని చూసుకోవడమే నాకు ఇంపార్టెంట్. నాకు అదే లైఫ్ జర్నీ, నాది ఇంకా సెకండ్ థాట్ అంటూ ఏం లేదు. ఒకవేళ మీ అత్తయ్య వాళ్ళు అందరు ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావు కాబట్టి ఇది లేదు శిల్ప పిల్లలు ఉన్నారు చూసుకోవాలి కదా, ఖచ్చితంగా నీ లైఫ్ నువ్వు చూసుకో, ఏం కాదు పర్లేదు అని ఏదైనా ఫోర్స్కి ఏదైనా సంబంధాలు తీసుకురావడం మాట్లాడడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇవన్నీ జనాలకు చాలా డౌట్స్ ఉన్నాయి నీ మీద. యాక్చువల్గా మేబీ నా రీల్స్ చూస్తే డౌట్ ఉండొచ్చేమో. 100%. ఇప్పుడు నేను అడగడానికి కూడా ముందు అదే చెప్దాం అనుకున్నా. టు బి ఫ్రాంక్, ఒక చేంజ్ కోసము అనేసి ఒక రీఫ్రెష్మెంట్ కోసం అని ఒక రీల్ చేస్తంత మాత్రాన థాట్స్ అంటూ చేంజ్ అవ్వవు. ఎందుకంటే నేను ఫేస్ చేసినది మీకు ఎవరికి తెలియదు. టు బీ ఫ్రాంక్ పబ్లిక్గా తెలియదు. నేను ఇంటర్నల్గా ఎంత ఫేస్ చేసినాను, ఎంత ప్రాబ్లమ్స్ అయినాయో. నాకు మ్యారిచల్ లైఫ్ అన్న వర్డ్కి నేను వెక్స్ అయిపోయినా అంటే నాకు ఆ లైఫే వద్దు అన్న సిచ్యువేషన్లో నేనున్నా. ఇంకా నేను మళ్ళీ అదే రొటీన్ లైఫ్, హస్బెండ్ చెప్తే వినాలి, అది నాకు వద్దు. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, సింగిల్ పేరెంట్గా నా పిల్లలను మంచిగా నేను చూసుకునే పొజిషన్లో ఉన్నాను, కేపబిలిటీ ఉంది, నాకు కష్టపడతాను అంతే. ఇంకా వేరేది ఏది ఆలోచన లేదు. ఎన్ని రోజులు సింగిల్గా ఉంటావు? అలా ఉన్నంతకాలం సింగిల్గానే ఉంటా. నాకు ఒక డౌట్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాదాపు చాలా వీడియోలు చూస్తున్నావు, పర్టికులర్గా ఈ 9 months అని కాదు, అంతకుముందు జరుగుతున్నవి అంతకాలం జరిగినవి కూడా ఉన్నాయి. ఈ సూసైడ్ చేసుకోవడము, ఈ పెళ్ళిళ్ళు జరగగానే నవవధులు చనిపోతున్నారు, కట్నం కోసం వేధింపులను చనిపోతున్నారు. మొన్న మనం రీసెంట్గా చూసుకుంటే అసలు ఈ ఇన్ని అత్తెలతో పోల్చుకుంటే అది ఒక రకమైన అరాచకం అనే చెప్పొచ్చు.
ఆ కుక్కర్లో ఉడకబెట్టించడము, ఆ లేడీని అలా చంపడము. సో ఇవన్నీ చూస్తూ ఉంటే సిచ్యువేషన్లో ఒక సింగిల్ లేడీగా నువ్వేం చెప్తావు శిల్ప? ఇప్పుడు ఉన్నటువంటి యూత్కైనా సో హస్బెండ్ లేనటువంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, సింగిల్ లైఫ్తోని పోరాడుతూ ఉంటారు. సో ఎంత కష్టమైనా కూడా ఏంటంటే మన రోడ్డు మీద నడిస్తేనే మనల్ని ఒకలాగా చూస్తూ ఉంటారు. అరే దీనికి లేడట కదరా, ఇది ఇట్లనట కదరా, మనం అడగొచ్చు కదరా అన్న థాట్స్ వాళ్ళకు వస్తాయి, మనం ఎంత పద్ధతిగా ఉన్నా కూడా. సో వీళ్ళకి నువ్వేం చెప్తావు శిల్ప? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటా, ఒక సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ అన్న అవ్వచ్చు, సింగిల్ ఫాదర్ అన్న అవ్వచ్చు, చాలా రేర్ టైమ్స్లో ఫాదర్ ఉంటారు సింగిల్ పేరెంట్గా. ఎక్కువ శాతము ఉమెనే ఉంటుంది సింగిల్ పేరెంట్గా. తనకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే ఒక్కటి ఇద్దరు పిల్లలు కావచ్చు, ముగ్గురు పిల్లలు కావచ్చు, నలుగురు పిల్లలు కావచ్చు, పెంచి పోషిస్తుంది అని అంటే ఒక హస్బెండ్ నుండి బ్యాక్ సపోర్ట్ ఉండి ఏదన్నా చిన్న సిచ్యువేషన్లో ఏదన్నా చిన్న థింగ్లో బయటికి వెళ్ళి మగవాడు తీసుకొని రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది. అలాంటిది ఆ సపోర్ట్ లేకుండా ఒక లేడీ చేస్తుంది అని అంటే తనకి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దానికి మించి పిల్లలను బాగా చూసుకుంటుంది, పిల్లలకి ఒక మంచి పద్ధతిలో పెంచుతుంది అన్నది ఆలోచించండి. మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు? సింగిల్ ఉమెన్ అంటే తీసి పడేసినట్టు కాదు. ఈరోజు భర్త చనిపోగానే ఇంకొక పాయింట్, భర్త చనిపోగానే నువ్వు కుంకుమ పెట్టుకుంటున్నావు, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు, నువ్వు గాజులు వేసుకుంటున్నావు అంటే ఎక్కడైనా రాసుందా? కుంకుమ పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అనేసి ఇప్పుడు నువ్వు ఈ టాపిక్ అన్నావు కదా శిల్ప, ఎవరైనా నీతో అనడం జరిగిందా, లేకపోతే ఎవరైనా అంటే నీతో ఎవరైనా చెప్పడం జరిగిందా? నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. నేను యూట్యూబ్లో లైవ్ చేసినప్పుడు కూడా, నేను శారీస్ కోసం లైవ్ చేసిన, మీరు కుంకుమ పెట్టుకుంటున్నారా, మీరు బొట్టు పెట్టుకుంటున్నారా, మీ వారు లేరు కదా, మీరు మీ వారు చనిపోయారు కదా అంటే లైవ్లో అడిగారా లేకపోతే జస్ట్ మెసేజెస్ పెట్టారా? కామెంట్స్లో పెట్టంగానే నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. కుంకుమ పెట్టింది ఎవరు? మన అమ్మ పెడుతుంది. బొట్టు ఎవరు పెట్టినరు? మన అమ్మ పెడుతుంది. గాజులు ఎవరు వేసినరు? మన అమ్మనే వేస్తుంది. మిగిలినవి ఏవి హస్బెండ్తో మనకు రాలేదు. పువ్వులు పెట్టేది కూడా మన అమ్మనే పెట్టింది ఫస్ట్. మనకి పెళ్ళైన తర్వాత ఏం వచ్చింది? సింధూరం పెట్టుకుంటాము, పుస్తల తాడు వేసుకుంటాం, నల్ల పూసలు వేసుకుంటాం, మెట్టలు పెట్టుకుంటాం. అంతే తప్పితే అతనితో వచ్చినవి అతనితో పోతాయి. అంతే తప్పితే ఇవి పెట్టుకోవద్దు అంటే ఉప్పు కారం తినద్దా? మరి ఎందుకు తినాలి? హస్బెండ్తో పాటు అప్పట్లో చేసేటట్టు కాల్ చేస్తే సరిపోతుంది కదా వైఫ్ని కూడా. అప్పుడు పిల్లలని ఏం చేస్తారు? అంటే పాతకాలంలో ఇప్పుడు అమ్మమ్మ అయినా కావచ్చు, నానమ్మ అయినా కావచ్చు, అంతకుముందుకు మన తాతమ్మలు వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ పద్ధతులు పాటించారు కదా శిల్ప. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి వేరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నీకు కౌంటర్ వేస్తారు. సనాతన ధర్మానికే శిల్ప ఇట్లా చెప్పిందా, వ్యతిరేకంగా మాట్లాడింది అంటే నువ్వు ఒక్కదాన్ని పెట్టుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ పెట్టుకోవాలా అని కొంతమంది క్వశ్చన్ వేస్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు అవన్నీ మనము అంత పట్టించుకునే అంత అవసరం కూడా ఎవరికి లేదు. సీరియస్గా చెప్పాలంటే పట్టించుకుంటా లేరు కూడా. ఎందుకంటే నన్నుగా ఇష్టపడడం నాకు ఇష్టం. సో నేను మిర్రర్ ముందుగా నేను అందంగా చూపెట్టుకోవడానికే కనిపిస్తాను. నేను నాకొకరు పెట్టేది లేదు, నాకొకరు ఇచ్చేదే లేదు. నా అందం నాకు ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను రెడీ అవుతా అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీటి రెండింటికి నువ్వేం చెప్తావు? యాక్చువల్గా ఉన్న విషయం మన ఏ దాంట్లో కూడా, ఏ బుక్లో కూడా, భగవద్గీత కావచ్చు ఎందులో అయినా సరే, మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చూడండి, ఒక ఏజ్డ్ ఆవిడ చెప్తుంది, తనకి క్వశ్చన్ వేస్తారు, పూర్వసుహాసిని అంటారు. పూర్వసుహాసిని గురించి చాలా ఇంటర్వ్యూస్ అయితే జరిగినాయి. హస్బెండ్ చనిపోయిన వాళ్ళని పూర్వసుహాసిని అని అంటారు. పూర్వసుహాసిని ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోవద్దు, కుంకుమ పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు అని ఎక్కడ రాసి లేదు అనేసి ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా జరిగినాయి. మన పూర్వ గ్రంథాల్లో కానీ అన్నిట్లో రాసి ఎక్కడ కూడా వీళ్ళు ఈ పలానా చెయ్యొద్దు అని, పెట్టుకోవద్దు అనేది మాత్రం లేదు అంట. సో చూడండి మీరే. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్, నా ఇష్టం. నేను ఇంకా తప్పుడు పని ఏం చేయట్లేదు కదా. నేను ఒకరి లైఫ్ స్పాయిల్ చేయట్లేదు. నేను ఆల్రెడీ నా లైఫ్ స్పాయిల్ అయింది ఒకరి విషయంలో. అలా అని ఇంకొకరి లైఫ్ మనం స్పాయిల్ చేయలేము. ఆల్రెడీ నేను ఒక మంచి లెసన్ అయితే నేర్చుకున్నాను నా లైఫ్లో. శిల్పకైతే వెనక బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, నిజంగా చెప్పొచ్చా? ఖచ్చితంగా 100%. ఓన్లీ శిల్ప ఒక్కతే పోరాడుతుంది ఇప్పటివరకు. అంతే.
అప్పుడు నీకు కొంతమంది హెల్ప్ చేశారు కదా శిల్ప, అంటే మ్యాక్సిమం అంటే నేను ఇంత అమౌంట్ అని ఏం చెప్పా, బట్ ఇంత అమౌంట్ రావడం వల్ల నీకు ఏ పరంగా యూజ్ అయింది ఆ అమౌంట్? అంటే అది కూడా దాదాపుగా జనాలు ఏంటంటే తర్వాత నువ్వు మళ్ళీ జనాల్లోకి రాలేదు, ఎవరి దగ్గర మాట్లాడలేదు, సో నువ్వు ఓన్గా యూట్యూబ్ పెట్టుకోవడం, తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేయడం, నువ్వు చేసేటువంటి బిజినెస్ శారీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం, ఏదో చిన్నగా ఏదో నాకు సంబంధించిన కొన్ని ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఖాళీగా లేకుండా కొలాబరేషన్స్ చేయడం, సో మాది సో నీకు కంటిన్యూ డైలీ వైజ్గా నడుస్తుంది అనుకుంటా. సో అప్పుడు చేసినటువంటి హెల్ప్ అయినా దాన్ని నువ్వు అంటే ఏ పరంగా యూజ్ చేసినావు? పిల్లలకైనా, లేకపోతే నీ పర్సనల్గా దేనికన్నా పెట్టావా, లేకపోతే సమ్ పిల్లల చదువులకైనా, లేకపోతే ఇప్పుడు నువ్వు వాడేటువంటి బిజినెస్కి ఏమైనా వాడావా? యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు సమ్ పర్టికులర్ అమౌంట్ అయితే వచ్చింది. అందులో ఫస్ట్ మేజర్గా తన ఫ్యూనరల్ క్రిమిషన్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేకుండే. సో అది ఒకరి దగ్గర మేము హ్యాండ్ లోన్ తీసుకొనేసి క్రిమిషన్ అయితే ప్రొసీజర్ చేసేసాము. సో ఈ అమౌంట్ ఎప్పుడైతే మనకి ఫండ్ రేజ్ అయ్యిందో, అంటే నేను పర్సనల్గా నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు ఫండ్ రేజ్ చేయమని. ఛానల్స్ వాళ్ళు నా పరిస్థితి చూసి ఫండ్ రేజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మేము మొన్న పెద్దల్లో కలిపే వరకు కూడా ఆ అమౌంట్ని యూజ్ చేసే కంప్లీట్ చేసేసిన నేను. అండ్ ఇప్పుడు రీసెంట్గా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడము అంటే నాకు మా మేనమామయ్య అండ్ మా పెద్దమ్మ, తను రిటైర్డ్ ఎంప్లాయీ ఎంసీహెచ్లో, జిహెచ్ఎంసీహెచ్లో. సో తను వాళ్ళిద్దరు సపోర్ట్ వల్ల హ్యాండ్ లోన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటితోనే అయితే నీకు కొంచెం బెటర్గానే అనిపించింది? అంటే తన రిచువల్స్ మొత్తం కంప్లీట్గా అమౌంట్తో చేసేసామన్నమాట. సో ఎక్కడ కూడా బయట అంటే అది ఆ ఫంక్షన్ చేయడానికి డబ్బులు లేవంటున్నారు కదా శిల్ప, అంత ఆర్టిస్ట్గా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే మీ మామయ్య రైల్వే ఎంప్లాయ్ అన్న విషయం మనం అంటే రైల్వే ఎంప్లాయ్ కాదు, కరెంట్ మీటర్స్ దాంట్లో వర్క్ చేసే అతను. సో అప్పుడు రిటైర్ అయిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. అంటే తనకి ఒక అన్నయ్య ఉన్నాడు, చెల్లి కూడా ఉంది, ఇంత మంది ఉండగా నువ్వు డబ్బులు లేవని ఎలా మాట్లాడినావు? అంటే ఎవరు సపోర్ట్ చేయలేకపోయారా? యాక్చువల్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. చెల్లి మ్యారేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పటికీ 16 ఇయర్స్ ఏమో అవుతుంది. సో చెల్లి మీద ఎవరు డిపెండ్ అవ్వరు, అవసరం లేదు కదా డిపెండ్ అవ్వడానికి. తన ఫ్యామిలీ తనకుంది, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్యకు ఉంది. సో వాళ్ళ అన్నయ్య ఎందుకు హెల్ప్ చేయాలి? అంటే అది తమ్ముడికి పెట్టేదే కదా, ఇప్పుడు నీకైతే పర్సనల్గా వచ్చి పెట్టుమని ఎవరు అడగలేదు కదా ఆ టైంలో. ఇక్కడ ఏంటి అంటే మనం ఒకరిని అడిగే పొజిషన్లో నేను లేను, ఎందుకంటే అప్పటికి ఫ్యామిలీ క్లాషెస్ కొన్ని జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ వల్ల. సో మిస్కమ్యూనికేషన్స్, గ్యాప్స్ చాలా ఉన్నాయి. సో అవి రివీల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి రివీల్ చేయట్లేదు అంతే. సో నేను మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినానంటే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందన్నట్టుగానే చెప్తావు ప్రతి దాంట్లో, బట్ నీ వెనక బాధ ఉన్నా కూడా, ఎందుకంటే రేపటికి నీ పిల్లలకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నువ్వు ఇంత మాట్లాడడం జరిగింది. కానీ మనం ఆ టైంలో మాట్లాడుకున్నప్పుడు కూడా పాప శారీ ఫంక్షన్ అప్పుడు కూడా ఏమవుతుంది అన్న థాట్లోనే నువ్వు చాలా బాధపడ్డావు. ఇప్పుడు కంప్లీట్ చేశారా, వచ్చారా ఏమన్నా? లేదు, ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. యాక్చువల్గా తను ఎక్స్పైర్ అవ్వకపోయింటే ఈ ఇయర్ చేయాల్సింది, 9th ఇయర్ పాపకి. సో ఈ ఇయర్ మనం చేయలేం కాబట్టి సో కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినాక 11 ఇయర్స్లో చేయాలి, చూద్దాము. ఎలా అంటే పిల్లలు అప్పుడంటే వాడున్న చిన్నోడు సో వానికి అంత అంటే తెలియనట్టుగా ఉంది. పాప అయితే తెలిసింది కాబట్టి మాట్లాడడం జరిగింది, అప్పుడు విజువల్స్ చూసుకుంటా అవన్నీ మనం చూడొచ్చు. మళ్ళీ ఈ డే వరకు ఒక్క రోజైనా కూడా వాళ్ళు గుర్తు చేసి వస్తాడా లేదా డాడీ అని ఏదైనా సందర్భాలు అడిగినవి ఉన్నాయంటే మీ ఏదైనా మూమెంట్? లేదు, యాక్చువల్గా పిల్లలకి ఇద్దరికి తెలిసిపోయింది అంటే నాన్న లేరు అన్నది తెలుసు. అండ్ ఇంకొకటి ట్రాజడీస్ థింగ్ ఏంటంటే నా లైఫ్లో జరిగింది, ఏది జరిగినా చిన్న ఇల్లు కాబట్టి పిల్లల ముందు జరగడము ఇన్సిడెంట్స్, గొడవలు ఏవైనా సరే అవి బ్లైండ్గా పిల్లల మైండ్లో పడిపోయాయి. నాన్న వస్తే గొడవ అవుతుంది ఇంట్లో అన్నది వాళ్ళ మైండ్లో అయితే బ్లైండ్గా అయితే పడిపోయింది. కాబట్టి ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రెజెంట్ వాళ్ళున్న లైఫ్కి చాలా బిజీగా ఉన్నారు. మార్నింగ్ 6:37కి లేచిండ్రు అనుకోండి, బై 8 o'clock స్కూల్లో ఉంటారు, 8-10 వరకు స్కూల్లో ఉంటారు. ఇంటికి రాగానే మళ్ళీ రెగ్యులర్ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ట్యూషన్ అనేసి క్లాసెస్ అనేసి. మళ్ళీ రాగానే బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ తినాలి, పడుకోవాలి, మళ్ళీ ఎవ్రీడే రొటీన్ అయితే ఇది జరిగిపోతుంది. ఇంకా స్పేస్ ఎక్కడ ఉంటుంది పిల్లలకు? అంతా స్కూల్లో జనరల్గా మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే జరుగుతూ ఉంటాయి. ఏదైనా సందర్భంలో వచ్చి చెప్పడము, ఈ టైంలో డాడీని మిస్ అయినామని చెప్పేసి హనీ అనడం అట్లా ఏమైనా జరుగుతూ ఉంటుందా?
యాక్చువల్గా హనీ ఒక్కసారి బాధపడింది, చాలా బాధపడింది. ప్లీజ్ నానా మిస్ యూ నానా, ప్లీజ్ కమ్ బ్యాక్ అని ఒక లెటర్ రాసింది. నాకు అనిపించింది, అరే మేము ఇంత సఫర్ అయ్యాము అంటే, నేను పర్సనల్గా మేము చాలా సఫర్ అయ్యాం తను ఉన్నప్పుడు. మేము ఒక 300కి కూడా తనని ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ హనీ మెసేజ్ చేసి కాల్ చేసి అడిగితే అప్పుడు పంపించేవాడు. సో అంత వర్స్ట్గా ఉండేది ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అండ్ 500 అయినా ఏమనంటే తనకి మెసేజ్ చేసా, ఎందుకంటే నేను డిపెండెంట్, పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేరు. సో ఆ సిచ్యువేషన్లో ఎంత కాల్ చేసి ఎంత మాట్లాడినా తన పక్కన ఉండేది, వినేది. ఒక 1 వీక్ తర్వాత పంపించేవాడు. ఆ సిచ్యువేషన్ నుంచి 500 కోసం ఆ టైంలో. సో ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్లో నేను అదంతా ఏం ఆలోచించాను. నేను తిన్నానా తినలేదా నాకు అదంతా అవసరం లేదు. నా పిల్లలు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళని నేను హ్యాపీగా చూసుకుంటున్నానా, నాకు అదే ఇంపార్టెంట్. అంత పెద్ద ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నప్పుడు అంటే ఆ డబ్బులన్నీ ఇంకా మొత్తం తనకు పెట్టడమే జరిగింది అంతే. సో అసలు తనకు ఒక పిల్లలు ఉన్నారన్న ఆలోచనలు కూడా లేదు అప్పుడు. సరే శిల్పతో గొడవ అయింది కాబట్టి నేను వెళ్ళిపోయినా ఇంకొక అమ్మాయితోనే ఉన్నా అని చెప్పేసి చెప్పడం అయితే చాలా క్లియర్గా చెప్పిండు. అప్పుడు పిల్లల్ని అయితే పక్కకైతే పెట్టలేము కదా రక్త సంబంధాన్ని. ఇప్పుడు నీకు మంత్కి 25K ఇస్తున్నా, ఆ 25Kలో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, అంతే. అంతే, రెంట్ కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఆటో ఫీజు అవన్నీ మొత్తం 25,000. మెయింటెనెన్స్, నా మెయింటెనెన్స్ ఏముంది అందులో? రెంట్కే ఈజీగా 10,000 వెళ్ళిపోయేది, ఆటోకి 3,000, ఇంకా మిగిలింది అందులో 12,000. ఇంకేముంటుంది అందులో? ఫస్ట్ మీరు కలుసుకున్నటువంటి డేట్ ఏమైనా గుర్తుందా శిల్ప? అంటే నీకు ఫస్ట్ కలిసినప్పుడు ప్రపోజల్ చేసినటువంటి డేట్? July 4th 2004లో. 2004. సో ప్రపోజల్ చేసింది కూడా అప్పుడేనా? ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు, అంటే జస్ట్ నువ్వు అంటే నాకు ఇష్టము అనేసి అని అన్నాడు. అంతకంటే ముందు 5 years నుంచి తను 1 side ఉండేది. బట్ నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. 5 సంవత్సరాలు సతాయించినావు. సతాయించడం అది సైలెంట్, 1 side సైలెంట్ లవ్ అంతే. నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రం July 4th. July 4th మిస్ అవుతావా? అవుతా, ఇంకా అంతే. February 14th కంప్లీట్ అయిపోయింది. ఆ డే ఏమన్నా స్పెషల్గా అంటే చందుకు ఏదన్నా ఇష్టమైనది చేయడము, చికెన్ అంటే చాలా ఇష్టం చందుకు, అంటే సమ్ అట్లా చేయడం లాంటిది ఏమైనా చేస్తూ ఉంటావా? అంటే రోజు రెగ్యులర్గా ఏదన్నా స్పెషల్గా ఏమన్నా పెట్టడం లాంటివి ఆయన గుర్తు చేసి? యాక్చువల్గా చెప్పాలి అని అంటే తను ఫస్ట్ 10 days లోపు అయితే తనకి ఇష్టం ఉన్నాయన్నీ చేసాము. 1 monthకి చేసాము. తనకి అంటే మాకు పర్టికులర్గా నాకు అంత స్పేస్ దొరకదు. ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ డిష్ చేసుకున్నా కానీ డిస్కషన్ వచ్చేది. అంటే మేము రొటీన్ లైఫ్లో చేసుకునే డిషెస్ తనకి చాలా ఇష్టం. ఈ డిష్ ఇష్టం లేదు, ఆ డిష్ ఇష్టం లేదు అనేసి పర్టికులర్గా ఈ రెసిపీ అంటే ఈ ఫుడ్ ఇష్టం లేదు అన్నట్టు ఏమి ఉండదు. నేను చేసినది ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి. సో పిల్లలతో ఇట్లనే క్యాజువల్గా ఇట్లా ఉంటే ఇది ఉంటే ఇలా తినేవాడు అని అంటే అవును కదా అమ్మ, అంతే. మ్యారేజ్ డే ఎప్పుడు? మ్యారేజ్ డే 29th November 2015. చందు చనిపోయినాడే May 17th. ఇప్పుడు నాకు ఇన్ని డేట్స్ చెప్పినావు కదా, నీకు ఏ డేట్ అంటే ఎక్కువగా అంటే అసలు నాకు ఈ లైఫ్లో ఈ డేట్ అంటేనే ఇష్టం లేదు, అసలు నాకు ఈ లైఫ్లో డేట్ అంటేనే రావద్దు అనుకున్న డేట్ ఏంటి? July 4th. July 4th. రీజన్ చెప్పు నాకు. July 4th అన్న డే నా లైఫ్లో లేకపోయింటే నేను ఈ పొజిషన్లో ఈ సిచ్యువేషన్లో ఉండకపోయింది అని. అంటే ఎలా ఉండేది, అంటే ఎట్లా చూసేవాళ్ళు? మేబీ ఎట్లా చూసేవాన్ అంటే నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి. సో దీనికి నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా ఫేస్ చేసిన. నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి చాలా ఎక్కువ. అంటే నేను కొన్ని కాల్స్ కూడా తిన ఇన్సిడెంట్ తర్వాత కొన్ని కాల్స్ కూడా వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి నాకు. సేమ్ సిచ్యువేషన్, ఆల్మోస్ట్ ఒక 58 years ఆవిడ కాల్ చేసి మా ఆయన సేమ్ నీలానే చేసేవాడమ్మా, నీ సిచ్యువేషనే ఏడ్చేసేది. నేను అంటాను ఏం అవసరం, వెళ్ళాడు వెళ్ళిపోని, ఇంకా నీ వాడు కాదు వెళ్ళిపోని, లైట్ తీసుకో, ఇంకా నీ లైఫ్ నువ్వు బ్యాటిల్ చెయ్యి, సింగిల్ పేరెంట్గా ఉండు, బ్యాటిల్ చేయాలా అంతే లైఫ్. ఇంకా వాడితో మనము అనుభవించినది ఇంకెన్ని రోజులు అనుభవిస్తావు? ఆల్రెడీ ఎంగిల్ అయిపోయినాడు,
ఎంగిల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత నిన్ను కూడా అదే కేటగిరీలో చూస్తారు. వాడికి నీకు డిఫరెన్స్ ఏముంది? నాకు అలా ఒక 50 to 60 కాల్స్ వచ్చాయి. నేను స్టిల్ మొన్న ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, మేకప్ ఆర్టిస్ట్ తను, హస్బెండ్ ఇంకొక ఆవిడని పెట్టుకున్నాడు, ఇలానే ఇల్లీగల్ రిలేషన్షిప్, ఒక పాపని అన్నాడు. లాస్ట్కి వస్తే ఎక్కడికి వచ్చావు? ఫైనల్గా వైఫ్ దగ్గరకు వచ్చావు. క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, వైఫే చేసింది. అన్నీ తీసింది ఎవరు? వైఫ్కే అన్నీ తీసేసినారు. పుస్తలు తాడు తీయడము, బొట్టు జరిపేయడం అన్నీ కూడా వైఫ్కే చేసినారు. మరి ఎందుకు ఆ థర్డ్ పర్సన్కి చేయట్లేదు? చేయాలి కదా. ఇక్కడ కాదనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేయాలి కదా. మరి ఆమె ఎందుకు హ్యాపీగా ఉంది లైఫ్లో? ఉంచుకున్నది అందుకే అంటారు కదా, జనాలు ఎందుకు మాట్లాడతారు? ప్రతి ఒక్కరి చూడండి ఎవరు మాట్లాడారు కదా. కాబట్టి ఎవరైనా కమెంట్ చేసేటప్పుడు మనం కూడా ఆ ప్లేస్లో ఉన్నాము అని ఆలోచించి కమెంట్ చేయండి. అసలు ఈ జనరేషన్లో మ్యారేజ్కి అర్థం ఉందా శిల్ప? లేదు. మ్యారేజ్ అంటే కమర్షియల్ అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఎక్కడ లేదు. నాకు తెలిసినంత మటుకు ట్రాన్స్పరెన్సీ ఎక్కడ లేదు. ఓపెన్గా నీ అభిప్రాయాలు నువ్వు చెప్పుకునే అంత పొజిషన్లో ఎవ్వరూ లేరు. నా లైఫ్ నేను లీడ్ చేస్తా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అంతేనా? ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తారు, ఇద్దరు ఈక్వల్గా ఎర్న్ చేస్తారు, ఇద్దరు ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కానీ మేల్ డామినేషన్ ఎందుకు ఉంటుంది? నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ సరిపోతున్నాయి కదా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ బాగానే చేశారు, హస్బెండ్ అండ్ వైఫ్ కట్ చేస్తే సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ మ్యారేజ్, అందులో అది లవ్ మ్యారేజ్, గోవాలో లవ్ మ్యారేజ్. ఫస్ట్ తెలియకుండా చేసుకున్న తర్వాత మళ్ళీ పాపం ఒప్పించి చేసుకున్నారు. అక్కడ స్ట్రేట్ పాయింట్ ఏంటి? కమర్షియల్ రిలేషన్షిప్స్ ఎందుకు? అట్లనే సింగిల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. అంటే కొంతమంది పేరెంట్సే మాట్లాడుతూ ఉంటారు, సింగిల్ లైఫ్తో బతకడం చాలా కష్టం. ఖచ్చితంగా ఒక అమ్మాయికి అంటే లైఫ్ లాంగ్ మనం పేరెంట్స్ని ఒక 22 సంవత్సరాల వరకు మనం పేరెంట్స్ మీద డిపెండ్ ఉన్నటువంటి వ్యక్తి. సో మనం బతికే 60 సంవత్సరాలైనా, అది 70 కావచ్చు, 80 కావచ్చు, కొంతమంది 90 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉంటారు. సో లేకపోతే మధ్యలో ఇప్పుడే చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఒక అబ్బాయి సపోర్ట్ ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలా శిల్ప? ఇప్పుడు నేను ఈరోజు బతుకుతున్నా ఒక అబ్బాయి సపోర్ట్ లేకుండా. ఆల్మోస్ట్ 9 months అయిపోయింది. ఎలా లీడ్ చేస్తున్నా? ఇద్దరు పిల్లలను పెట్టుకొని. ఈ జనరేషన్లో బతకలేరా? ఈ జనరేషన్లోనే బతకలేరు అని చెప్పేసి మాట్లాడతారు. అంటే పేరెంట్స్ పర్టికులర్గా అప్పటి జనరేషన్లో బతకడానికి కష్టం అంటే మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటున్నారు, ఈక్వల్గా అన్నీ అవుతున్నాయి. మరి ఎందుకు చేయలేరు? ఎందుకు కమర్షియల్ లైఫ్? అనవసరంగా సరే మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు, మీకు అంత ట్రాన్స్పరెన్సీ లేకపోతే పిల్లలను కనకండి. అనవసరంగా పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు గొడవ పడతారు, డివోర్స్ తీసుకుంటారు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు. సింగిల్ పేరెంట్గా పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? అవును. నేను అదొక్కటి ఆలోచించి నేను ఇంత పెద్ద స్టెప్ తీసుకోకుండా ఆగాల్సి వచ్చింది. అదే లేకపోయింటే నేను ఈరోజు నేను ఏది లేకుండా నేను హ్యాపీగా బతికేదాన్నేమో. అందులో మళ్ళీ ఇంకొకటి శిల్ప ఏంటంటే, నీ గురించి మాట్లాడాలంటే ఏంటంటే మీకు మమ్మీ లేదు, సో ఇటువైపు చూసుకుంటే హస్బెండ్ లేడు. సో ఎవరు సపోర్ట్ లేకుండా శిల్ప జీవితాన్ని సాగదీస్తుందా? ఎస్, సాగదీస్తుంది. విత్ ఓన్లీ చెప్పాలి అని అంటే మా మమ్మీ ఏదైతే స్టాండ్ నాకు ఇచ్చిందో అంతకంటే ముందు అదే స్టాండ్ మీద నేను నడుస్తాను, అలానే లైఫ్ లీడ్ చేస్తాను. నేను ఎక్కడ కూడా మా పేరెంట్స్ది హెడ్ కింద పడేటట్టు నేను ఎక్కడ చేయలేదు. మా పేరెంట్స్ అంటే నాకు అంత వాల్యూ, రెస్పెక్ట్, అంతే. ఇప్పుడు 2 విధాలుగా అడిగితే ఏం చెప్తావు? ఇటు అమ్మ లేదు, సో ఇటు చందు లేడు. ఇద్దరిట్లల్లా నువ్వు ఎక్కువ ఎవరిని బాగా ఈ టైంలో నేను మిస్ అవుతున్నా అంటే ఎవరి గురించి చెప్తావు? మా అమ్మ. అంటే అమ్మకి ఇచ్చిన వాల్యూ చందుకి ఇవ్వలేదా నువ్వు? ఇచ్చుంటాను, ఉండొచ్చు, ఇచ్చాను, ఇవ్వలేదని కాదు. స్టిల్ మా అమ్మ చనిపోయి ఆల్మోస్ట్ 2019 నుంచి లేదు మా అమ్మ. కానీ ఈ రోజుకి నేను మా అమ్మని చాలా మిస్ అవుతాను. మా అమ్మ ఉండింటే నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు, అంతే. ఎక్కువ అమ్మ సపోర్టే ఉంది కదా నీకు? అంటే నేను ఎమోషనల్గా బాగా అంటే చాలా ఎక్కువగా టచ్ అయిపోయింది మా అమ్మతోనే.
లైఫ్లో ఎవరికైనా సరే ఎంత కసాయి తండ్రైనా ఉండనివ్వండి, అమ్మ లేనిది లైఫ్ లేదు పిల్లలకి, అమ్మ లేనిది ఫ్యూచర్ లేదు. అమ్మ లేని ఇల్లు చూడండి పిల్లల లైఫ్ ఎలా ఉంటుందో, అదే అమ్మున్న పిల్లల లైఫ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమ్మ లేనిది ఏదీ లేదు. మీ అమ్మ నిన్ను చూసుకున్నట్టుగా ఇప్పుడు శిల్ప పిల్లల్ని చూసుకుంటుందా? 100%. ఆ టైంకి ఏదైనా చేంజెస్ వస్తే, అంటే ఏదైనా సందర్భంలో నేను ఇంక ఈ లైఫ్ వద్దు పెళ్ళి లైఫ్ వరకు పోవాలనుకున్న సిచ్యువేషన్ ఏదైనా వస్తుందంటవా? మేబీ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే శిల్ప అనేదే ఉండదు, అంతే తప్పితే నా పిల్లలకి నేనే, అంతే. ఇప్పుడున్న మహిళలకు నువ్వేం చెప్తావు శిల్ప? అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంట్స్ వద్దనికని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఓయో రూమ్లో కానీ. అంటే కొన్ని న్యూసెస్ వింటుంటే భయం వేస్తుంది. అంటే ఏం తరని ఏజ్లో వెళ్తున్నారు. సో అబ్బాయిలైనా అట్లనే ఉన్నారు, అమ్మాయిలైనా అట్లా ఉన్నారు. తల్లిదండ్రులను చాలా మస్తు మంది మోసం చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు గొప్పనే, మంచిగా ఉండాలి, అందరికంటే బాగా కనిపించాలి అన్నట్టుగా పిల్లలు అంటే పేరెంట్స్ పిల్లల్ని అట్లా నమ్మిస్తున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు అట్లా. సో వీళ్ళు వెళ్ళి ఇట్లాంటి చెడుగా చేయడము, మళ్ళీ ఇంటి దాకా రావడం, ఇట్లా అయిందా అనడం, కథం వెంటనే అనగానే వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం, హ్యాక్ చేసుకోవడం. కొంతమంది అయితే సో రూములలోకి వెళ్తున్నారు, సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు, వీడియో వల్ల నేను పర్టిక్యులర్గా చెప్పేస్తున్నారు. అంత ధైర్యం తీసుకొని చెప్పడం కంటే బతకొచ్చు కదా అని నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. మనము ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ కమింగ్ జనరేషన్, అంటే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్కి కూడా ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చేసింది. అంతకంటే ముందు మనం ఎప్పుడు అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. చాలా ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మ నాన్న ఫస్ట్ మనం వెళ్ళేది అమ్మ నాన్న. కానీ ఇప్పుడు వెళ్తున్నామా? ఏదన్నా ఉంటే ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇదే నడుస్తుంది. అదే ఎప్పుడైతే ఆపుతారో, అమ్మని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారో, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీకు సంబంధించి మీ అమ్మ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది. మా అమ్మ నాకు గురించి నాకు చెప్పింది, కానీ నేను విననందుకు నేను అనుభవిస్తున్నా. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా అమ్మ మాట నేను వినలేదు, అందుకనే నేను పొజిషన్లో ఉన్నా. అంతే. పేరెంట్స్ ఎప్పుడు మన గురించి చెడుగా ఎప్పుడూ ఆలోచించరు. అది మనం ఆలోచించుకుంటే చాలు, లైఫ్ హ్యాపీగా ఉంటాం. ఏది ఉన్నా సరే పేరెంట్స్ అని కాదు, రిలేషన్షిప్లో కాదు, ఎక్కడైనా సరే ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లైఫ్లో. దానికి మించింది ఇంకేం అవసరం లేదు. చాలా నేర్పిందా శిల్ప నీకు? నా లైఫ్ నేను చాలా నేర్చుకున్నా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఏంటి అని నేను చాలా నేర్చుకున్నాను లైఫ్ గురించి. అంటే ఈ ఒక్క సింగిల్గా ఒక లేడీ ఒక ఇంట్లో పడుకోవాలన్నా కూడా మన మీద చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇది ఎవరితో తిరుగుతుంది, ఎక్కడ ఉంటుంది అనేది మనకంటే మన చుట్టుపక్కల వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. వార్త ఎట్లా అందియాలి అన్నట్టుగానే ఉంటుంది. దూరదర్శన్ అంటే ఒకప్పుడు చాలా ఉండే, చిన్నప్పుడు మనం ఉన్నప్పుడు. ఇప్పుడున్న జనాలు కూడా దూరదర్శన్ కంటే ఎక్కువ అయిపోయింది. అవును. ఏమవుతుంది, ఏ సందులో ఏంటిది, మీ చీర కట్టుకుందా, ఈ జ్యువెలరీ వేసుకుందా అన్నట్టుగానే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లు శిల్పకి ఏమన్నా ఎదురుపడ్డాయి? అంటే శిల్ప గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడుకోవడము? నా గురించి బ్యాడ్గా మాట్లాడడానికి నన్ను ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడే ధైర్యము దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే నేను ఈరోజు స్టిల్ టుడే నా అత్తమామ నాతో మాట్లాడుతున్నారు, నా ఆడపడుచు నాతో మాట్లాడుతున్నారు, నా హస్బెండ్ సైడ్ ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు, రిలేటివ్స్ మాట్లాడుతున్నారు అని అంటే నేను ఆ నెగిటివ్ స్టెప్, ఆ బ్యాడ్ స్టెప్ తీసుకోలేదు కాబట్టి ఆ స్టాండ్ నాకు ఇస్తున్నారు. అదర్వైజ్ నేను ఆ స్టాండ్ అది కాకుండా వేరేది నేను చేసి ఉంటే నాకు ఈ స్టాండ్ వచ్చేది కాదు. అంతే. కాకరకాయ కూర అయితే మంచిగా వండి పెడుతున్నావు ఆంటీకి, మాకైతే వేలే. తీసుకొస్తా. మురుకులు, కాకరకాయ కూర, ఇంకేమండినావు? చికెన్. వంటలు కూడా స్టార్ట్ చేసినావు, ఇక అత్తమ్మతో స్టార్ట్ చేయించినావు. అత్తయ్య వంటతోనే స్టార్ట్. అంటే యాక్చువల్గా అత్తయ్యకి కాకరకాయ కర్రీ చాలా బాగా చేస్తుంది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు తను చేసేది. జస్ట్ మాట్లాడుకునేటప్పుడు ఇలా చెయ్యాలని అనేసి అని అన్నది, ఇంతే ఏముండదే అనేసి అని అన్నది. అవునా సరే అయితే అని నేను ట్రై చేసిన అనమాట. ట్రై చేసి తనకే తినిపించగానే సేమ్ నా లెక్కనే చేసినావు కానీ బాగుంది అనేసి అని అన్నది.
అంతే. నార్మల్ బిజినెస్ అనేది వేరు, అంటే నువ్వు జనాలకి ఈ శారీది Sarees కోసం చెప్పడం వేరు, కానీ టెంపుల్ షూట్స్ ఎక్కువ చేసినట్టున్నావు. టెంపుల్స్ ఎక్కువ వెళ్తాను యాక్చువల్గా. రీసెంట్ కూడా విజయవాడ వెళ్ళేసి వచ్చాను. వెళ్ళొచ్చా అంటే నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది, టెంపుల్ షూట్ అని మరీ అడగడానికి కూడా రీజన్ ఉంది. కొంతమంది జనాలు అడిగిర్రు అంటే 1 year గాంధీ టెంపుల్స్కి వెళ్ళొద్దు ఇవన్నీ అంటూ ఉంటారు. దాని గురించి అంటే ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పేస్తావు వాళ్ళకి, సో వాళ్ళకున్న డౌట్ ఇక్కడ మనం క్లియర్ చేసేస్తే బెటర్. సో బొట్టు పెట్టుకోవడం గురించి నేను అడదాం అనుకున్నా, మీరు క్లియర్గా చెప్పేసిండ్రు, అది జరుగుతుంది, అది ఇష్టానికి వదిలేస్తున్నారు. ఇంకా నీ పర్సనల్ లైఫ్ అయితే వాళ్ళు వచ్చి జడ్జి చేయడం అంటే కామెంట్ కింద జడ్జి చేస్తారు అది ఎవరైనా. ఇప్పుడు నా యాంకరింగ్ అయినా అట్లనే కామెంట్ చేస్తారు, నువ్వు చెప్పిన ఆన్సర్కి అదే కామెంటింగ్ వస్తుంది. సో వచ్చి నీదైతే తుడపడానికి ఉండదు, నన్ను అనడానికి ఉండదు. సో ఎవరైనా ఫేస్ టు ఫేస్ మనం ఒక ఆన్సర్ చెప్పిస్తాం కాబట్టి ఉంటుంది. బట్ వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలని నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను. సో 1 year గాంధీ టెంపుల్కి వెళ్ళడము, 1 year గాంధీ ఇలా రెడీ కావడము, సో 1 year గాంధీ ఇవన్నీ చేస్తున్నది శిల్ప. అంటే ఆమె ఇక ఎంత అప్పుడు చందు వల్ల ఇవన్నీ ఇష్యూస్ వల్ల జనాల్లోకి వెళ్ళిపోయింది, కొంచెం ఫేమస్ వచ్చింది. సో యూట్యూబ్లో కూడా తనకంటూ ఒక నేమ్ క్రియేట్ అయిపోయింది. సో చందు శిల్ప చందు కన్నా అని చెప్పేసి, ఇక పవిత్ర జయరామ్ అంటే ఇక చెప్పలేము మనం, ఏది కొట్టినా అసలు మీ పేరు కొట్టిన వాళ్ళ ఆమెదే వచ్చేస్తుంది ఫస్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినా కూడా ఈ అమ్మాయి ఇంత తొందరగా ఇట్లా మూవ్ ఆన్ అయింది. దానికి కారణం ఒకటే పిల్లలు లేకపోయింటే నేను ఇంత స్టాండ్ ఉండేదాన్ని కాదు. అండ్ నా లైఫ్లో అంత ట్రాజడీ జరిగింది కాబట్టి మేబీ కొంచెం స్ట్రాంగ్ అయ్యానేమో. నాకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి, అవి నేను ఓపెన్గా నేను చెప్పుకోలేను కాబట్టి అవన్నీ ఇన్సిడెంట్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, టు బి ఫ్రాంక్. టెంపుల్ వాటి గురించి ఏం చెప్తావు? అంటే అవి కొన్ని పద్ధతులు కదా, అంటే మీరు వెళ్తారా లేకపోతే మీ ఫ్యామిలీలో, లేకపోతే నీకు ఖచ్చితంగా నేను అంటే వీడియో కోసం వెళ్ళాలని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడం? లేదు, నేను క్యాజువల్గా ఎప్పుడైనా సరే అంటే నార్మల్గా అంటారు యాత్ర చేయాలి అనేసి అని అంటారు, అప్పటి నుంచే ఉంది. ఎక్కడికొక దగ్గరికి యాత్ర చేయాలి అనేసి అని అంటారు. హస్బెండ్ చనిపోయిన నిద్రకి వెళ్ళడం వేరు, యాత్రకి వెళ్ళడం వేరు. నిద్ర చేయడం ఎప్పుడు మనం 10th day తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళేసి నిద్ర చేసేసి వస్తాము, తర్వాత గుట్టకి వెళ్తాము, గుట్ట దగ్గర నిద్ర చేసేసి దేవుడిని దర్శనం చేసుకోకుండానే రిటర్న్ అయిపోతాము అక్కడికి కొబ్బరికాయ కొట్టేసి. కానీ యాత్ర చేయడం అనేది డిఫరెంట్. టెంపుల్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు అని ఏం లేదు. గోత్రనామాలు చదివించుకోవద్దు మెయిన్, అంతే. ఎక్కడ కూడా దేవుడు మనకేం చెప్పలేదు కదా, నీ హస్బెండ్ చనిపోయిండు, మీ కూతురు చనిపోయింది, వీళ్ళు చనిపోయినారు, నా దగ్గర రాకు, నాకు దర్శనం చేసుకోకని ఎక్కడ చెప్పలేదు కదా. అలా ఏం ఉండదు. 1 year వరకు ఉంటుంది, సూతకం ఉంటుంది. ఆ 1 year ఫాలో అయితే సరిపోతుంది. ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం అలాంటివి ఏం చేయను. ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టను, అర్చన చేయించను, ఏది చేయించను. జస్ట్ దర్శనం చేసుకొని వస్తాను. దేవుడిని అయితే దర్శనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. అండ్ నా వీడియోస్లో ఎక్కడ కూడా నేను పూజ చేయించుకున్నట్టుగా పూజ చేసినట్టు ఎక్కడ లేదు. ఏంటంటే టెంపుల్ వ్యూ అంతే తప్పితే ఇంకేం లేదు. ముక్కుపుడికి ఎందుకు చేంజ్ చేసావు? చేంజ్ చేసిన మళ్ళీ బ్యాక్. యాక్చువల్గా నాకు ఈ ముక్కుపుడికి ఇష్టం ఉండదు. ఆ ముక్కుపుడికి అడగడానికి రీజన్ ఏంటంటే దానికి ఒక స్పెషల్ ఉంది, అందుకే అని చెప్పేసి మరి అడగడం జరిగింది. చెప్పు. ఏం లేదు, యాక్చువల్గా లక్ష్కి బాబుకి 1 stud ఉండేది, తీసేసి ఇది చేస్తున్నాడు. అంతకుముందు నోస్ పిన్ ఉన్న దానికేమో 2 stones పోయాయి. సో టెంపరీగా ఇది పెట్టాను, తర్వాత అది చేయించిన తర్వాత అది పెట్టుకున్నాం అనేసి. ఎక్కువగా ఈ 9 monthsలో సాడ్ మూమెంట్ శిల్పకి ఏముంది, హ్యాపీ మూమెంట్ ఏముంది? సాడ్ మూమెంట్ అంటే ప్రతిరోజు సాడ్ మూమెంట్ అని చెప్పచ్చు. హ్యాపీ మూమెంట్ అని అంటే పిల్లలని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళు సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడము, అండ్ వాళ్ళకి ఏది కావాలో నేను ఆన్ టైంలో నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అమ్మ నాకు ఇది తెచ్చి పెట్టలేదు అన్న పొజిషన్లో అయితే నా పిల్లల్ని పెట్టలేదు. తీసుకెళ్తావా అంటే జనరల్గా మూవీస్కైనా ఎక్కడికైనా పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు వెంటనే స్నాక్స్ తిందాం మమ్మీ అన్నప్పుడు వెళ్ళడం ఇట్లా జరుగుతుంది? నా పిల్లలకి ఈ రోజు వరకు అంటే నేను సింగిల్ పేరెంట్గా అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే ఏ లోటు అయితే చేయలేదు. సో హోప్ఫుల్లీ కంటిన్యూ చేస్తాను. వాళ్ళ కోసమే లైఫ్ కంటిన్యూ చేస్తాను. అలా చందు ఉన్నప్పుడు శిల్ప ఇబ్బందులు అనుభవించిందా, ఇప్పుడు ఇంకెక్కువ ఇబ్బందులు అనుభవిస్తుందా? చందు ఉన్నప్పుడు ఫేస్ డిఫరెంట్, అంటే తన టార్చర్స్ కానీ తను పెట్టే ఇబ్బందులు అవన్నీ వేరు. ఫైనాన్షియల్గా చాలా చాలా వీక్ ఉండే. ఇప్పుడు ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నాను, ఓన్గా కొంచెం స్టేబుల్నెస్ కోసం ట్రై చేస్తున్నాను, కొలాబ్స్ చేస్తున్నాను, ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నాను.
పర్టికులర్గా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఫైనాన్షియల్గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మేబీ బెటర్ అవుతుంది అనేసి అని అనుకుంటున్నాను. ఆర్థికంగా అయితే ఓకే శిల్ప, బెటర్. అంటే తింటున్నా ఉంటున్నాం అంతే, అంతవరకు. అంతవరకు సేవింగ్స్ అట్లా అని ఏం లేదు. జస్ట్ ఆ రోజు మాటకి గడుస్తుందా అంటే హ్యాపీగా గడుస్తుంది. సో ఒక మీడియా పరంగా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరిగింది అంటే అందరు చాలా కొంతమంది తెలిసిన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో పాపకు ఒకరు చదివిస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో కంటిన్యూ అవుతుందా లేకపోతే మధ్యలో ఏమైనా ఆఫ్ చేసేసారా? ఓన్లీ ఆ వీడియో వరకు వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగిందా వాళ్ళు? లేదు, యాక్చువల్గా 2 ఉన్నాయి. ఒకటేమో రివీల్ చేయొద్దు అనేసి అని అన్నారు, ఇంకొకరేమో రివీల్ చేస్తున్నారు. బాబుని ఇద్దరిని చదివిస్తున్నారు. హాస్టల్ వేసావా లేకపోతే ఇప్పుడు? లేదు, నాతోనే ఉంటారు. హాస్టల్ అయితే వేయలేదు అంటే నాకు అందిన సమాచారము శిల్ప పిల్లల్ని హాస్టల్లో వేసిందని చెప్పేసి ఒక వినికిడి, అది నిజమా కాదా అనేది? లేదు, పిల్లలను ఎప్పుడు నేను హాస్టల్లో వేయను, ఆ ఆలోచన లేదు. నేను ఎంతకాలం ఉంటానో అంతకాలం నా పిల్లలు నాతోనే ఉంటారు. వదిలేయవు లేదు. సొట్ట బుగ్గల శిల్ప అవునా, పడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా శిల్ప ఏంటంటే ఈ 9 monthsలో చందు లేనప్పటి నుండి నీకు ఎక్కువ బ్యాక్ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నేను నీకు ముందే చెప్పిన ఎవరు సపోర్ట్ అంటే నువ్వు చెప్పలేదు. అంటే దీన్ని వేరేలాగా థింక్ చేస్తారు అన్నట్టుగా థాట్లో వాళ్ళు క్లియరెన్స్ చేయడం కోసం అడిగిన. సో నిజంగానే నీకు బ్యాక్ సపోర్ట్ మీ ఫ్యామిలీ నుండి ఎవరు ఉన్నారు? నాకు స్పెషల్ అంటే ఫస్ట్ బ్యాక్ సపోర్టు మా మేనమామయ్య, మమ్మీ వాళ్ళ తమ్ముడు రాజు, ఆయన పేరు రాజ్ కుమార్, మా అత్తయ్య అండ్ మా మమ్మీ వాళ్ళ అక్క, పెద్దక్క, ఫుల్ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్. ఎనీ సిచ్యువేషన్లో నా బ్యాడ్ టైమ్స్లో బాగా సపోర్టివ్ అంటే మా పెద్దమ్మ. అండ్ చందు ఉన్నప్పుడు నా బ్యాడ్ టైంలో చాలా సపోర్టివ్ అంటే నా ఫ్రెండ్ ప్రతిభ అనేసి తను, అండ్ మా పెద్దమ్మ వాళ్ళ సెకండ్ డాటర్ శ్రీలత, తను, వాళ్ళిద్దరు. సో పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే నువ్వెవరి గురించి చెప్తావు? మంచి వ్యక్తి గురించి అంటే ఒక స్త్రీ అనగానే మనం గొప్పతనం అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అబ్బాయిలకి పోటీగానే స్త్రీలు ఉంటున్నారు. సో ఎక్కువగా లేడీస్ అన్నిట్లో ముందడుగు వేసి విజయం సాధిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఉద్దేశించుకుంటే బాగుంటుంది లైఫ్ అనేది. అంటే పాప అయినా కావచ్చు, మా పాపని ఇలా చూడాలనుకుంటున్నాను, సో నేను ఇంక ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరినైనా ఆదర్శంగా తీసుకొని అడుగులు వేసేది ఏమన్నా ఉందా? అంటే ఫస్ట్ మా అమ్మ, ఆ తర్వాత మా పెద్దమ్మ. మా పెద్దమ్మకి 2 daughters, ఒక సన్. కానీ గ్రాండ్ డాటర్స్ మాత్రం 7 members ఉన్నారు. తను 66 years, లాస్ట్ ఇయరే December 31st 66th బర్త్డే చేసుకుంది. స్టిల్ ఈ రోజు తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఫ్యామిలీకి స్టాండ్ తీసుకుంటుంది, చాలా సపోర్టివ్. అట్ ద సేమ్ టైం నాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి నా బ్యాడ్ టైమ్స్లో సపోర్టివ్ ఉంది. సో నేను తనని ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటా. సో ఇంకొకటి, నీవు ఒక వీడియోలో చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యావు. సో ఇన్స్టాలో పాపని బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడం అనేది రియల్గా గ్రేటు. ప్రతిదానికి ఒక్కొక్క అది 4 పేపర్లో 3 పేపర్లో రాసిన పేపర్లో చాలా క్లియర్గా రాసింది నీ గురించి. అంటే ఐ లవ్ యూ మమ్మీ అని ఒక కొటేషన్ ఇవ్వడము, ఒక ఇల్లు, సో ఇట్లా 2 members కూర్చోవడము. అసలు ఆ థీమ్ చూస్తేనే రియల్గా నాకు చాలా హార్ట్ఫుల్గా అసలు అంత బాగా ఇస్తుందా హనీ అన్నట్టు అనిపించింది. సో ఆ మూమెంట్ నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు? అంటే చెప్పుకుంటా కూడా నువ్వు చాలా ఫీల్ అయినావు, ఏడ్చినావు. అంటే మమ్మీ చిన్న పాప అయినా కూడా అంత మంచి గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి. హనీ చాలా ఆలోచిస్తుంది, చాలా బ్రాడ్ మైండెడ్. నేను చాలా బ్లెస్డ్ హనీ నాకు దొరకడం, అంటే నాకు పుట్టడం అనేది నేను చాలా బ్లెస్డ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని ఇన్ డెప్త్గా ఆలోచిస్తుంది. ఈ ఏజ్ అయినా కానీ, జస్ట్ తను ఇప్పుడు 9కి టర్న్ అయ్యింది అంతే, కానీ చాలా చిన్న ఏజ్, బ్రాడ్ మైండెడ్, ఇంకా నో వర్డ్స్ అనమాట. తను ఏది చేసినా, ఆ గ్రీటింగ్ కార్డ్ చేయడం కూడా నాకు అసలు తెలియదు, ఇంట్లో కూడా చేయలేదు. తను గ్రీటింగ్ కార్డ్ స్కూల్లో చేసింది. అండ్ టీచర్స్ కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అసలు మేడం చాలా బ్రాడ్ మైండెడ్, అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది. కానీ టీచర్స్కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పచ్చు. బాబు అలానే ఉంటాడా? వాడు కొంచెం మొండిగా ఉండేటట్టున్నాడు, ఎక్కువ అల్లరి. బాబుకి ఇంకా తెలివి రాలేదు, సో ఇంకా కొంచెం టైం పడుతుంది. అల్లరి చేస్తూ ఉంటాడు కానీ ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైతే మిస్ గారా ఎటన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్స్ చేయడం, మమ్మీ మిస్ అయినా చేస్తారు. అమ్మ 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 మమ్మీ అన్నారు, అమ్మ అంటారు. అమ్మ ఏది అనేసి అని అంటారు. సో టాటూ వేయించుకున్నావు కదా నువ్వు చందుది, ఒకసారి చూపించది.
సి ఉంటుంది, మిర్రర్లో చూస్తే ఇది ఎస్ అవుతుంది. ఇక్కడ దీక్షిక, ఇది హార్ట్. ముందే వేయించుకున్నావా లేకపోతే? ఇది యాక్చువల్గా 2014 అనుకుంటా, 2015 ఫిబ్రవరికి ఏదైనా తన బర్త్డేకి ఇది వేసుకున్నాను 2015లో. ఇది పాప 1 year బర్త్డేకి వేసుకున్నాను. ముద్దుగా ఏం పిలుస్తావు చందుని? కన్నయ్య అని పిలుస్తుండే. ఇప్పుడు బాబుని అదే పిలవడం జరుగుతుంది ఏమైనా? లేదు, బన్నీ అని పిలుస్తాం. నిన్నేమని పిలిచేటోడు చందు ఆ టైంలో, అంటే ప్రేమగా ఉన్న మూమెంట్లో? యాక్చువల్గా అమ్మ నన్ను కన్నా అని పిలిచేది మా మమ్మీ. అయితే మా మమ్మీ నన్ను కన్నా అని పిలుస్తుంది అనేసి నేను తనని కన్నయ్య అని పిలిచేదాన్ని. అట్లా పిలిచేదాన్ని. తను ఎప్పుడైనా కన్నా అని పిలిచేవాడు. సో ఏదైనా సందర్భంలో నువ్వు శారీస్ కట్టుకున్నప్పుడు చందు ఈ శారీలో చాలా బాగుంటావు శిల్ప అని చెప్పినటువంటి సందర్భాలు ఏమున్నాయి? అదేమైనా అంటే దాచిపెట్టుకోవడం అయినా, సో తన మెమొరీస్ ఏమైనా ఉన్నాయా? తనకి కాటన్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా ప్రిఫర్ చేసేది కాటన్ శారీస్. సో అలా దాచిపెట్టుకోవడం అంటూ ఏం లేదు, కానీ కాటన్ శారీస్ తను ఇప్పించిన శారీ, ఒకసారి బర్త్డేకి ఇప్పించిన శారీ మాత్రం అలా పెట్టేసుకున్నాను. ఇన్ని రీల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ రీల్ ఎప్పుడో ఒక దగ్గర తగులుతూనే ఉంటుంది. రోజు అని కాదు, ఒక 3-4 డేస్లో ఆ రీల్ వస్తూనే ఉంటుంది వాళ్ళిద్దరు చేసేటివి. ఆ సందర్భంలో నువ్వు అనుకున్నావా నేను కూడా రీల్ చేస్తే బాగుండు, అంటే మావి కొన్ని మూమెంట్లు ఉండేటివేమో అని చెప్పేసి ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటావా? ఆ రీల్స్ చూసి బాధపడడం కంటే ఇంకా వేరేది ఏముండదు. సో మహిళా దినోత్సవం సందర్భంగా సో మహిళలకి శిల్ప ఏం చెప్తుంది? మహిళలకు ఏం చెప్తుంది అని అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు, మీ లైఫ్ మీరు లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు. మన అమ్మ నాన్న చెప్పిన మాట వింటే చాలు. సో ప్రమోషన్స్ చేస్తున్నావు కదా, నీకు అంటే దాదాపుగా రెగ్యులర్గా ఎక్కడ చూసినా బెట్టింగ్ ప్రమోషన్స్ అని కనిపిస్తున్నాయి. సో జ్యోతిష్యం అని చెప్పేసి కొంతమంది చేపిస్తున్నారు. నీకు ఎప్పుడైనా కాల్స్ చేయడం లాంటివి లేదు, రాలేదు. జ్యోతిష్యం వచ్చింది కానీ నేను తీసుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ వచ్చాయి, కానీ ఒక్కటి చేశాను, కానీ అది స్కామ్ అన్నట్టు నాకు అనిపించి ఇంకా చేయట్లేదు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా మాట్లాడడం, రిసీవ్ చేసుకోవడం అట్లాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఏం దీమతో మాట్లాడేదానికి? లేదు, అందరు బాగా మాట్లాడతారు. రిసీవ్ చేసుకోవడం అలా ఏం గుర్తుపడతారా ఇక్కడికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు ఎప్పుడైనా వస్తూ ఉంటే పోతూ ఉంటే ఏమైనా మాస్క్ పెట్టుకోకుండా? చాలా మంది గుర్తుపడతారు, చాలా మంది గుర్తుపడతారు. కంపల్సరీ మాస్క్ అయితే క్యారీ చేస్తాను. నీకు ఎక్కువ సపోర్ట్ ఇక్కడ హైదరాబాద్ కంటే నాకు తెలిసి అమెరికా నుండి ఎక్కువ సపోర్ట్ వచ్చిందని విన్నా నేను. అంటే అప్పుడు చందు చనిపోయినప్పుడు కొంతమంది హెల్ప్ చేయడం అయినా కూడా అలా ఏం లేదు, అదంతా ఏం లేదు. నాకు నార్మల్గా సపోర్ట్ అయితే వచ్చింది. కాకపోతే అమెరికా నుంచి ఒక ట్రస్ట్ అయితే వచ్చి పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా ఒకరైతే వచ్చారు అంతే. ఓకే, స్టిల్ ఇప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో బెటర్. సో మీడియా మొత్తంలో అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే అదొక ఆ టైంలో మీరు అసలు అంటే మీరు ఒక జీరో అని ఏం లేదు, ఒక చీకటి దాంట్లో ఉండిపోయారు. ఆ సిచ్యువేషన్ చందు చనిపోయిన సిచ్యువేషన్ రావడం అలాంటి టైంలో ఇంతవరకు ఉంది. అంటే మీకు హెల్ప్ఫుల్గా ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు మీడియా పరంగా అయినా కావచ్చు, ఆర్టిస్టులు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు అని అంటే నువ్వు బెస్ట్గా ఎవరి గురించి చెప్తాను? నాకు చాలామంది ఉన్నారు. నాకు బ్యాక్బోన్గా ఉండడము, బ్యాక్బోన్గా సపోర్ట్గా ఉండడం చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు, బట్ ఎప్పటికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఆర్టిస్టులు ఏమైనా రావడం ఇప్పటికి ఏమైనా మాట్లాడుతూ ఉంటారా? పవిత్ర జయరామ్ వాళ్ళకి సంబంధించినటువంటి షూట్ మెంబర్స్ ఉంటారు కదా కొంతమంది. లేదు, అంటే ఆ సీరియల్కి సంబంధించిన వాళ్ళు కన్నడ ఆర్టిస్టులు ఎవరు నాతో టచ్లో లేరు. మన తెలుగు వాళ్ళు అయితే టచ్లో ఉన్నారు. సో ఒక రీలో ఏదో సంథింగ్ ఒక ఇష్యూ వచ్చింది శిల్ప, నేను పర్టికులర్గా ఇది అడుగుదాం అనుకున్నా. సో వాళ్ళ ఇంట్లో జ్యువెలరీ దొంగతనం చేయడానికి వచ్చింది శిల్ప అని చెప్పేసి ఒక టాపిక్ మాట్లాడిరు అని చెప్పేసి అన్నారు. అది ఏంటి అసలు? వాళ్ళ ఇంటికి నువ్వు చూడడానికి వెళ్ళినావు, అంటే చందు బట్టలు తేవడానికి వెళ్ళినావు అని చెప్పేసి ఆ రోజు నువ్వు నాకు కాల్ చేసినావు. అంటే నేను లేదు, యాక్చువల్గా ఇన్సిడెంట్ ఏంటి అని అంటే చందు ఆల్మోస్ట్ ఇంటికి రాక 1 month అయిపోయింది. ఓకే, పిల్లలను చూడక 1 month అయిపోయింది. బాబుకి జ్వరం వచ్చింది. నేను మా ఫ్రెండ్ని తీసుకొని అంటే తనకి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, తను గెస్ట్గా ఒక పర్సన్ ఇన్వైట్ చేయడానికి అనేసి తన ఇంటి లొకేషన్లోనే మణికొండ లొకేషన్లోనే ఉంది ఆ గెస్ట్. అక్కడికి వెళ్ళేసి తనతో డిస్కస్ చేశాను, ఇట్లా సంగతి ఇట్లా ఉంది ఏవే అనేసి అని అంటే, సరే అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా. తన ఇంటి అడ్రస్ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఇంటి అడ్రస్ నేను ఎలా గుర్తుపట్టానంటే ఒక వీడియోలో తను వినాయక చవితి దగ్గర వినాయకుని మండపం దగ్గర డాన్స్ ఆడుతుంది. ఆ అపార్ట్మెంట్ నేమ్ కనిపించింది. సో ఆ అపార్ట్మెంట్ నేమ్ మణికొండ అన్న లొకేషన్. సో అలా వెళ్ళేసరికి
అక్కడ అప్పుడే చందు బయటికి వెళ్ళాడు అనమాట. తను నన్ను చూడలేదు, కాకపోతే వాచ్మెన్ ఆవిడే తనకు చెప్పిందంట, మీ ఆవిడ ఇలా వచ్చింది, మీ భార్య వచ్చి వెళ్ళింది అనేసి. నేను పైకి వెళ్ళేసరికి ఈ పవిత్ర జయరామ్ ఉందేమో అనేసి అని అనుకున్నాను. లేదు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. డోర్ నాక్ చేయంగానే ఓపెన్ చేశాడు. శిల్ప అనేసి అని అనగానే ఆ శిల్ప ఆంటీ కమిన్ అనేసి అని అన్నాడు. సో వెళ్ళి తనతో మాట్లాడాను, వచ్చేసాను అంతే. సో అక్కడికి వెళ్ళి తన దగ్గర జ్యువెలరీ ఉన్నదా లేదా నాకు అనవసరం. నేను అప్పుడు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత జస్ట్ వితిన్ 2 monthsలోనే ఆ ఇల్లు వెకేట్ చేసేసి వేరే అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. ఆ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది కూడా నాకు తెలియదు. ఇప్పుడు చనిపోయిన అపార్ట్మెంట్ తెలియదు నాకు. ఫస్ట్ ఉన్న అపార్ట్మెంటే తెలుసు, గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉండేది తను ముందు. యాక్సిడెంట్ అయిన తర్వాత శిల్ప ఇప్పుడు నీ దగ్గరికి రావడం, మాట్లాడడము, సరే ఓకే ఆమె అయిపోయింది మనం మంచిగా ఉందామని, శిల్ప ఇదంతా నేను తప్పు చేసిన అని చెప్పేసి ఆయన ఒప్పుకోలేదు అసలు. ఎక్కడ కూడా ఆ కన్సర్న్ లేదు, నేను తప్పు చేశాను అన్నది లేదు తన దగ్గర. తను ఎంతసేపు ఆవిడ ఫోటో పట్టుకొని ఆవిడది వీడియోలో చూసుకుంటూ ఆ మొబైల్కి కిస్ చేసుకోవడము చేయడం అదే సరిపోయింది, అదే ట్రాన్స్లో ఉన్నాడు. మనం ఎంతగానో ఎంత మాట్లాడదామని ట్రై చేసినా ఏది వినే పొజిషన్లో లేడు. కొట్టేవాడు ఆ శిల్ప ఎక్కువ అప్పుడు ఆ టైంలో? ఉన్నాయి సిచ్యువేషన్స్, ఇంకెందుకులే, మనిషే లేడుగా, చాలా జరిగాయి. సో ఇంత లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు 16 సంవత్సరాలు కాదు, 11 years. 11 years లవ్ చేసుకున్నటువంటి వ్యక్తి నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇంకొక తనతో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరు లేరు, మనం మాట్లాడొద్దు. కానీ జనాలకు కూడా తెలియాలంటే ఈ టాపిక్ కోసమని అన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్న వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం అనేది, అంటే నువ్వెక్కడ మైనస్ చేసినావు అనేది అర్థం కావడం లేదు. యాక్చువల్గా ఇక్కడ నేను మైనస్ చేయడానికంటూ ఏమీ లేదు. అంతకంటే ముందు స్వాతి చినుకులు సీరియల్ చేసినాడు, చాలా సీరియల్స్ చేసిండు అంతకంటే ముందు. ఎప్పుడైతే ఈ త్రినేని సీరియల్ స్టార్ట్ అయిందో నార్మల్గా జీ వాళ్ళు ఈవెంట్స్ పెడతారు, ఆర్టిస్ట్లకి అవార్డ్స్ కాదు పార్టీస్ పెడతారు, ఈవెంట్స్ ముందు పార్టీస్ పెడతారు. అలా పబ్స్లో పార్టీస్ పెట్టడం చేయడం జరిగింది. నువ్వు వెళ్ళడం జరిగింది అక్కడికి? లేదు. ఓకే. సో ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే వెళ్తారు. సో అక్కడ తను ఫుల్ అయిపోయి హ్యాండ్ రిస్ట్ కట్ చేసుకుందంట. కమిట్మెంట్ ఇవ్వకపోతే నేను ఈ స్టిచెస్ వేయించుకోను అనేసి అని అన్నదంట. మీరు తన వీడియోస్లో చూడొచ్చు, రిస్ట్ కట్ చేసుకొని ఉంటుంది, 6 stitches పడ్డాయి. సో అలా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అంటే ఓన్లీ చందుతో రియల్గా మాట్లాడాలంటే ఓన్లీ పండడం కోసం మాత్రం ఇవన్నీ చేసింది. అంటే ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా తెలుసు తనకి. డైరెక్ట్ అప్ ఫ్రంట్ అడిగాను నేను. సేమ్ ఇప్పుడు నన్ను చెల్లి అన్నట్టు ఒక డిస్కషన్లో తను పరిచయం చేయించడమే, చందు నన్ను పరిచయం చేయించడమే, ఇట్లా తను పవిత్ర జయరాము ఆర్టిస్ట్ అని పరిచయం చేయించాడు. ఫస్ట్ నాకు పరిచయం చేయించడమే ఇది. నువ్వు పవిత్ర జయరామ్ అని పిలవకు, అక్క అని పిలువు అనేసి అని అన్నాడు. నేనెందుకు అక్క అని పిలుస్తాను, పవిత్ర అనే పిలుస్తాను, నాకేం అవసరము, నాకు ఆమె మన చుట్టమా ఇదా, నా ఇంటి పక్కన ఉంటుందా అనేసి అని అన్నాను. అయితే ఒక ఇన్సిడెంట్లో నేను అన్నాను, వీళ్ళది రివీల్ అయిన తర్వాత అన్నాను, అవును చెల్లి అనే కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్యలో అవుతుంది కదా, అయితే నీ చెల్లెల మొగంతో కూడా నువ్వు ఇట్లనే చేస్తావా అనేసి అని అడిగాను. సో మొత్తానికైతే ఇప్పటివరకే అంటే నీ దాంట్లో కష్టం ఉంది, నష్టం ఉంది. కానీ ఎందుకంటే నువ్వు ఇన్ని నెలలు మళ్ళీ ముందుకు రాలేదు. సో నీకు హెల్ప్ చేసిన వాళ్ళైనా కావచ్చు, నిన్ను ఆదరించే వాళ్ళైనా కావచ్చు, శిల్ప ఏదైనా ఒక సందర్భంలో వచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఒక మూమెంట్లో కనిపించాలని చెప్పేసింది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకి నిదర్శనంగా సో నువ్వు ఒంటరి పోరాటం చేస్తున్నావు, సింగిల్ లైఫ్ పిల్లలతో నడుపుతున్నావు. కాబట్టి సో ఈ జర్నీ ఎలా ఉంది 9 monthsలో అని చెప్పేసి తెలియడం కోసమే పర్టిక్యులర్గా నేనైతే పిలవడం జరిగింది. శిల్ప, నాకు ఇంకొక డౌట్ ఉంది. సో ఆ రోజు నాకు నువ్వు చందువి సూసైడ్కి తీసుకురావడం జరిగింది. అది హత్యనా ఆత్మహత్య అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఎందుకంటే అది రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, తీసుకోవడం రిపోర్ట్లు నీ వరకు, బట్ నా దగ్గర తీసుకొచ్చిన నాకు క్లియరెన్స్ ఇవ్వలేదు ఆ రోజు. సో అదొక్కటి నాకు క్లియర్గా అదొక్క డీటెయిల్ ఇచ్చేసి. తను సూసైడ్ చేసుకున్నాడు అంటే కొట్టిన గాయాలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. బట్ అది లేదు, అవన్నీ ఏం లేవు, అవంతా ఫాల్స్ న్యూస్. అయినంతటైనే చేసుకున్నాను, అయినంతలో ఆయననే చేసుకున్నారు. సో శిల్ప అయితే ఇప్పటివరకు ఓకే బెటర్, నేను నమ్మచ్చు. సో ఆల్వేస్. సో ముఖ్యంగా ఈరోజు అయితే నేను శిల్పా చందు గారిని అయితే పిలవడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ నా దగ్గర నుండి. సో ఎందుకంటే సింగిల్ పేరెంట్గా 2 పిల్లల్ని పెట్టుకొని అంటే 9 months కంప్లీట్ అంటే చందు గారు లేనటువంటి లైఫ్ 9 months తను లీడ్ చేస్తుంది. సో ఆ లీడ్ చేసే విధానం ఎలా ఉంది
అంటే పిల్లలతోనే అంతకుముందు ఉన్న లైఫ్ వేరు. ఎందుకంటే చందు అప్పుడు ఉన్నా లేకపోయినా కూడా సో తనకి హస్బెండ్ ఉండడం చెప్పుకోవడానికైతే 10 మందిలో అందరి విధాలుగా ఉండేది. ఆ సంఘటన మనం అందరం చూసిందే. కానీ ఇప్పుడు తను లేనటువంటి లోటు ఎలా ఉంది, సో ఈ జర్నీ ఎలా ఉందని చెప్పేసి అయితే సింగిల్ పేరెంట్గా పర్టిక్యులర్గా మహిళల కోసమే ఇది తీసుకోవడం జరిగిందండి. కంపల్సరీగా మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, కామెంట్ చేయండి. సో శివ స్టూడియో నుండి అయితే నేనైతే ఒక చిన్న గిఫ్ట్, తినకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే కూడా కదా, 1 month తర్వాత 1 month తర్వాత అయినా ఏ మంత్ అయినా కూడా అట్లా ఒక చిన్న అంతే. చాక్లెట్ ఇస్తున్నా. ఇక్కడ ఏమని చెప్పు? ఎస్ ఫర్ శివ స్టూడియో. శిల్ప అని చెప్పొచ్చు కదా. ఒక చిన్న గిఫ్ట్. బర్త్డే నా శిల్ప నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నచ్చినా నచ్చకపోయినా సరే ప్రమోషన్ చెప్పచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన శివ స్టూడియోస్ లావణ్యకి చాలా థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. సో రియల్గా శిల్ప గురించి చెప్పాలంటే చాలా అంటే తక్కువ మాటలండి, బట్ నేను చెప్పడానికి అయితే లేదు. సో లేడీస్కి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అయితే ఖచ్చితంగా శిల్పను ఆదర్శనంగా తీసుకోండి. అది కూడా అందరూ అని నేను చెప్పా. సో హస్బెండ్ లేనటువంటి పర్సన్స్, ఎవరైతే సింగిల్ లైఫ్ లీడ్ చేసుకున్నటువంటి పర్సన్, పిల్లలు ఉన్న వాళ్ళైతే నేను ఇంకేం సాధించలేను, నేను ఇంతే అని చెప్పేసి కొంతమంది పిల్లల్ని వదిలేసి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఏం చేసుకోకుండా మీతో ఎంత అవుతుందో అంతవరకు మీరు ముందుకు వచ్చి పిల్లల్ని చదివించండి. సో వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మీ ముందుకు వస్తారు, హెల్ప్ తీసుకోండి. కానీ మీరు లేకుండా పిల్లల్ని మాత్రం అనాథలు చేయకండి. ఇది ఒకటే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శిల్పకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఆమె బిజినెస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.